హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. లాస్ట్ మంత్ అన్నొచ్చాడు, ఈ మంత్ తమ్ముడిని తీసుకొచ్చాను. వీ హ్యావ్ సంగీత్ శోభన్ విత్ అస్. ఫర్ ద ఫస్ట్ టైం మన పాడ్కాస్ట్ లో ఇద్దరికి ఒకేసారి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడు లేదు, ఎప్పుడు అవ్వలేదు. ఒక గ్రూప్ పెట్టాను, తెలుగు మూవీస్ బ్యాచ్ అని చెప్పి ఒక వాట్సాప్ పెట్టి తెలుగు వాళ్ళందరూ పట్టుకెళ్ళేవాడిని. ఇప్పుడైతే బ్యాడ్ సినిమా వస్తుందో నాకు బూతులు నైట్ అంతా వచ్చాయి బ్రో. అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్నారా? 26th ఎగ్జామ్ 28th ఎగ్జామ్ కరెక్ట్ మధ్యలో వచ్చింది. అండ్ అప్పటికి థర్డ్ ఇయర్ కి నేను ఒక ఫ్రెండ్ కలిసి స్కూటీ 4th హ్యాండ్ తీసుకున్నాను. బీబీ చదువుదాం అని మణిపాల్ ఎగ్జామ్ రాస్తున్నారా, ఊరికే నాతో వచ్చి రాయచ్చు కదా, ఇట్లా కనపడతాను నీకు అన్నాడు. సౌరంగం ఇస్తాను సరిపదన్న. క్రిటికల్ థింకింగ్ అని ఎలా చేసా ఉంటుంది బ్రో. సరిగ్గా థింకే చేయను. క్వశ్చన్ చదివి ఇది కూడా బిల్లిగా అని చెప్పి ఇలా బిల్డప్ పెట్టి కూర్చొని నా లైఫ్ ఊహించుకుంటా చంపేస్తా ఫుడ్తో నేను. మనం ఫ్రెండ్స్ కదా, ఎప్పటి నుంచి పట్టుకుంది క్రికెట్ పిచ్? గోల్కొండ హై స్కూల్. ఇప్పుడు యువర్ బౌలర్ కీపింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ షాట్ ఎలా ఆడో చెప్తాను. విల్ గో ఆఫ్ టు ఇక్కడ మన మంది ఎట్ సైడ్ వెళ్ళిపోతాం. లేకో భయ్యా క్యా శ్రీఆంజనేయం ప్రసన్న. ఆ తర్వాత ఏంటి రావట్లేదు. హనుమంతుడు పై నుంచి నువ్వు మొత్తం చెప్తే అప్పుడు కాపాడతా, లేకపోతే కాపాడు. ఇఫ్ ఈస్ యాక్చువల్లీ సేయింగ్ దట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం? దట్ ఇస్ రాజమండ్రి స్లాంగ్ వాళ్ళతో చూడాలి. హిందీలో ఇట్లా ఆగిపోయింది ఆపేసింది బాబు. వెనకాల వచ్చినట్టు చూడరా. టికెట్లు అడుగుతారు కదా ప్రభాసం సినిమాలకి. నేను ఫోన్ ఆపేస్తా 80% ఆపేస్తాను. ఆ సాంగ్ కూడా బాగుంది బ్రో. రపప్ప భలే ఉంది ఆ సాంగ్. కొంచెం ఎల్లుంటే బాగుండేది. సర్లే. ఇప్పుడు మీరు యువర్ రాకాస April 3rd ఓన్లీ థియేటర్. అది బ్రో నేను చెప్తున్నా కదా, మీకు నచ్చకపోతే నేను చేయలేను. నేనే చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. లాస్ట్ మంత్ అన్నొచ్చాడు, ఈ మంత్ తమ్ముడిని తీసుకొచ్చాను. అంటే వాళ్ళ సినిమాలు కూడా వరుసగా వచ్చినాయి కాబట్టి ఇంకా. సో వీ హ్యావ్ సంగీత్ శోభన్ విత్ అస్. రాకాస అనే సినిమా వస్తుంది, దాని గురించే కాకుండా నార్మల్ గా మాట్లాడుకుందాం అని ఈ కేమ్. ముందు చెప్తున్నా, బట్ కుదిరినప్పుడు ఆ టాపిక్ లాగేస్తుంటా. మాకు అవసరం కాబట్టి. మీరు ఎక్కడ మణిపాల్లో చదివారు కదా? అవును బ్రో. ఇంజనీరింగ్? నో జర్నలిజం, ಮಾಸ್ಕಾಮ್. ಕನ್ನಡ ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? ತುಂಬಾ ಗೊತ್ತು ಗುರು, ನೀನ್ ಹೇಳು, ನಂಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. ವಿತ್ ಸ್ಲ್ಯಾಂಗ್ ನನ್ಗೂ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ತುಂಬಾ ಜನ ಆಯ್ತು ಮಾತಾಡಿ ವರ್ಷ ಆಯ್ತು. ఇలా ఉంటది మన కన్నడ. బ్రో మంచి స్లాంగ్ తో మాట్లాడుతున్నారు మీరు కన్నడ. అంటే ఉన్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉన్నారు బ్రో. నా కాలేజ్ జూనియర్స్ అందరు ఇక్కడే ఉంటారు. అందరు కాదు, 2-3. ఓకే. ఒకటి తెలుగుడే, బట్ బెంగళూరు హెబ్బాళ్ళలో పెరిగాడు అనమాట. వాడు మొత్తం ప్రాపర్ కన్నడ. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కన్నడిగాజు, తుళు, కొంకణి, ఈ మ్యాంగ్లూరు, మణిపాల్, ఉడిపి అందరూ ఇక్కడ వాళ్ళే. ఓకే. నేను బెంగళూరు అన్నంటనే బెంగళూరులో కొంతమంది 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు మాకు. ಗುರು ನೀನ್ ಹೇಳ್ ಮಗ, ಏನ್ ಮಗ ನೀನು ಹೋಗಲು. నాకు ఇప్పుడు ఫ్లోలో బూతులు వచ్చేస్తేమో మాట్లాడ నాకు అవి గుర్తున్నాయి. అదే గుర్తుందా? సో నేను బెంగళూరులో చదువుకున్నా. ఇంజనీరింగ్ చదివినప్పుడు 2 times నేను మంగళూరు వచ్చా. NIT సూరత్ కల్ ఉంటుంది కదా, సో మంగళూరు వచ్చా. బెంగళూరుకి మంగళూరుకి ఒక కల్చర్ కాంట్రాస్ట్ ఉంటుంది, వెరీ కల్చర్ కాంట్రాస్ట్. అక్కడ ఫుడ్ గానీ, అక్కడ ప్లేస్, అండ్ ఏ మాట కామాట అక్కడ సన్సెట్స్ అవి మంచి క్రేజీ స్టఫ్ ఉంటది అక్కడ. సో నేను అసలు మీరు అదే మణిపాల్లో ఉన్నప్పుడు ఏం అంటే లైక్ చిల్ అవడానికి బయటకి ఎక్కడికి వెళ్ళేవారు, సినిమాలు అంటే ఎక్కడ చూసేవారు, ఏంటి ఎలా ఉండేది కథ అసలు? నేను 2016 కాలేజ్ స్టార్ట్ అయింది బ్రో. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒకటే థియేటర్ ఉండే, ఐనాక్స్ ఉండే. ఓకే. సో ఏ సినిమా అయినా అక్కడే వచ్చేది. ఓకే. ఇప్పుడు దిస్ హోల్ టికెట్ రేట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి, కానీ కర్ణాటకలో వర్ ఆల్వేస్ హై. అవును, వాళ్ళ దగ్గర టికెట్ రేట్స్ వర్ ఆల్వేస్ హై. అండ్ వాళ్ళందరూ అలాగే చూసేవాడు. సో సడన్ గా నేను 2016 అంటే అప్పటికి మన దగ్గర 150 టికెట్, అక్కడికి వెళ్ళేటప్పుడు మినిమం 250. 250 అంటే ఎన్ని సినిమాలు. సరే నేను
సరే చాలా బ్యాడ్ సినిమాలు చూసాను అక్కడ, తెలుగు సినిమాలే. నేను ఒక్కడిని బలవడం కాకుండా నా తెలుగు వాళ్ళు ఎవరెవరు ఒక గ్రూప్ పెట్టాను, తెలుగు మూవీస్ బ్యాచ్ అని చెప్పి ఒక వాట్సాప్ పెట్టి తెలుగు వాళ్ళందరినీ పట్టుకెళ్ళేవాడిని. ఎప్పుడైతే బ్యాడ్ సినిమా వస్తుందో నాకు బూతులు నైట్ అంతా వచ్చేవి బ్రో. ఈ సినిమాకా 300 పెట్టించావు, ఈ సినిమాకా. నాకేం తెలుసురా, ముందు చూసాను. బట్ అది దాని తర్వాత లేటర్ ఒక 1-2 years తర్వాత భరత్ సినిమాస్ అని ఒకటి ఓపెన్ చేశారు. ఐ థింక్ ఈ 2 థియేటర్స్ అక్కడ మణిపాల్లో. మ్యాంగ్లూర్ లో మళ్ళీ ఉన్నాయి, కాకపోతే మ్యాంగ్లూర్ మళ్ళీ ఒక గంట సేపు ట్రావెల్ చేసి వెళ్ళాలి. బాగానే రిలీజ్ అయ్యావా ఎక్కువ తెలుగు సినిమాలు? తెలుగు పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చేవి బ్రో, అన్నీ వచ్చేవి. అన్న పేపర్ బాయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను మణిపాల్లో ఉన్నా, అది మణిపాల్ రిలీజ్ అవ్వలే. నేను బస్ వేసుకుని మంగళూరుకి వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ బస్ వేసుకుని రిటర్న్ వచ్చా. మనకి ఎంతైనా లక్కీ. నేను బెంగళూరులోనే చదువుకున్నా 3 years, 2017 to 2020 ఉన్నా. మనకు లక్ ఏంటంటే నేను ఫస్ట్ ఇంటిని ఎంత మిస్ అవుతాం, సినిమాలు ఆడవేమో ఉండవేమో అనుకుంటే చెప్పేటోడు. మన హైదరాబాదే ఆల్మోస్ట్ సినిమాల విషయానికి వస్తే అన్ని సింగిల్ స్క్రీన్లో ఆడితే అది ఇది అని చెప్పి. సో మీకు ఇందాక టికెట్ రేట్లు అన్నారు కదా, అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్నారా? ఎండ్ గేమ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ April 6 ఎండ్ లో అనుకుంటా. April 6 అనుకుంటా, సంథింగ్ అరౌండ్ దట్ టైం అనుకుంటా, ఆర్ April 27th అనుకుంటా. 27th 26th ఎగ్జామ్, 28th ఎగ్జామ్ కరెక్ట్ మధ్యలో వచ్చింది. అండ్ మణిపాల్ స్మాల్ టౌన్ బ్రో, నడుచుకుంటూ వెళ్ళిపోతే అన్ని వచ్చేస్తాయి. అండ్ అప్పటికి 3rd year కి నేను ఒక ఫ్రెండ్ కలిసి స్కూటీ 4th hand తీసుకున్నాం. 4th hand అది ఏవియేటర్, ఏవియేటర్ అది తెలిసిపోతుంది. అది హెడ్ లైట్ పనిచేయదు, హ్యాండ్లాగ్ పనిచేయదు, పెట్రోల్ ఎంత ఉందో తెలియదు. ఇలా పుష్పరాజులో పైగా మేము ఫ్లాట్ లో 4 ఉండేవాళ్ళం. ఒకటి పొద్దున వెళ్ళిపోతాడు కాలేజ్ కి, మేము ఆఫీస్లో లేట్ గా రెడీ అవుతాం మిగతా 3. అరే ఉండరా బాబు ట్రిక్ కి రోజు అవ్వట్లేదురా అంటే వాడు వెనకుండా వాడు పెద్ద తోపుగాళ్ళ వెళ్ళిపోయి పైకి కూర్చుంటాడు. ఫస్ట్ బెంచ్ కాదు, మన లాస్ట్ బెంచ్ ఆడు, ఎందుకు అర్థం కాదు. వాడు వెళ్ళిపోతాడు, క్లాస్ మానిటర్ కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. 3 కలిసి అది వేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ ఏవియేటర్ అదేంటి బ్రో, అది యాక్చువల్లీ మమ్మీకి తెలీదు. మమ్మీ అసలు 2 wheelers ఒప్పుకోరు అసలు, అది నచ్చదు ఆవిడికి. కాలేజ్ లో చెప్పకుండా 2nd year మొత్తం నా కడుపు మీద కొట్టుకుని డబ్బులు సేవ్ చేసుకుని నేను 9,000, ఇంకో ఫ్రెండ్ 9,000 పెట్టుకుని 18,000 పెట్టుకుని 4th hand కొన్నాం. అది అబ్బా మైలేజ్ ఎంత ఇచ్చేది బ్రో? అది మైలేజ్ తెలియదు బ్రో, 100 రూపాయలు కొట్టిస్తే 2 రోజులు వచ్చేది. 100 రూపాయలు అసలు ఇచ్చేది కాదు. సో 100 రూపాయలు 2 రోజులు ఆ లెక్క పెట్టుకుంటా ఉన్నాం. ఒకవేళ మంత్ కి ఆ పెట్రోల్ బడ్జెట్ అయిపోతే నడవడం ఇంకా అంతే. అంతకే ఎందుకంటే ఎక్కడేం చేస్తాం, పర్సు పాడేసి అది ఉండేది కాదు. నేను చెప్పబోతున్నా అవెంజర్స్ ఎండ్ గేమ్. నేను అప్పటికి హ్యూజ్, ఇంకా అసలు అన్ని సినిమాలు ఫాలో అయ్యాను. నాకు పిచ్చి, టికెట్లు ఎక్కడైపోతాను టెన్షన్ నాకు. అండ్ నా మీద ఒక 20 మంది ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ నమ్మకం ఏంటంటే అరే వీడు టికెట్లు అయితే పోనివ్వడరా, బుకింగ్ ఓపెన్ అయితే వీడు ఫస్ట్ వెళ్ళిపోతాడు. సో దగ్గర కాబట్టి బుకింగ్స్ ఓపెన్ అయ్యని తెలియగానే స్కూటీస్ వెళ్ళిపోయా ఫస్ట్ థియేటర్ కి. అప్పుడు ఇంకా బుకింగ్ కల్చర్ అంతా అంటే ఇప్పట్లో ఎలా సోల్డ్ అవుట్ అయిపోతుందో అలా అయ్యేది కాదు. సో ఇమ్మీడియట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మనకేంటి, మనకి మరీ పైన వద్దు, మధ్యలో స్పేస్ ఉంటుంది నడవడానికి, ఆ టికెట్లు కావాలి. అంటే ఇక లేచి క్యాప్టెన్ అమెరికా మ్యోల్నేర్ ఎత్తితే షర్ట్ చింపేసుకోవాలి. సో ఆ టికెట్ కరెక్ట్ సెంటర్ రో మొత్తం మా వాళ్ళే. అది బ్రో అసలు ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నేను బెంగళూరులోనే చూసా బ్రో. మీకు అప్పుడు టికెట్ రేట్లు ఎంత ఉందో గుర్తుందా ఆ సినిమాకి? 250 బ్రో. నేను అవెంజర్స్ ఎండ్ గేమ్ బెంగళూరు టికెట్ రేట్లు చెప్తా. మొత్తం చూసామ్మా, పాకెట్ మనీ 2000 బ్రో, PVR నెలకి అదే 250 కష్టం దాంట్లో కుమ్ముకోవడం. దాని తర్వాత ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేస్తే 1000, 1200. నేను ఒకటి పెట్టానా 2-3 పెట్టా, ఇంత ఉంది ఏంట్రా అనుకుంటే ఇంకా అంతా ఫిల్టర్ చేసి చీపెస్ట్ అంటే మనకి బాగా ఊరవతలు ఎక్కడికో ఉంటాయి బ్రో, అవి కాకుండా కొంచెం యాక్సెసిబుల్ థియేటర్స్ 550 బ్రో. ఏరియాలో బ్రో మీరు? నేను మాగడి రోడ్లో ఉన్నట్టు. ఓకే, అక్కడ ఎక్కడికో, అది కూడా దూరమే. వేరే ఓరియన్ మాల్, యశ్వంతపురం కాకుండా వేరే ఓరియన్ మాల్ ఉంటుంది, దాంట్లో 550 పెట్టి చూసాం బ్రో. అది చీపెస్ట్. అవెంజర్స్ ఎండ్ గేమ్ నేను మర్చిపోను. అరే 550 ఏంట్రా, చీప్ ఏంట్రా, 1000 ఏంట్రా టికెట్. వర్త్ ఇట్ సినిమా అయితే వర్త్ ఇట్. ఆ సినిమా కాబట్టి అది కూడా సెకండ్ డే, ఫస్ట్ డే దొరకలే బెంగళూరులో. ఎలా బ్రో వన్ డే అవాయిడ్ అంటే మీడియా బ్లాక్ అవుట్ లేకపోతే కష్టం. నేను పైగా ఆ రోజు సారీ బ్రో, ఆ రోజు ఎగ్జామ్ ఉండే.
సో ఎగ్జామ్ తర్వాత వరకు వెయిట్ చేయాలి మేము. నేనేంటి థియేటర్ లో ఏ నా కొడుకు మార్నింగ్ షో చూసి మళ్ళీ మ్యాటింగ్ చదువుతానని నేను షో స్టార్ట్ వరకు ఇయర్ ఫోన్ పెట్టుకుని కూర్చున్నా. నేను నాతో ఎప్పుడు మాట్లాడద్దు, చంపేస్తాను ఎవరు నా దగ్గరికి వస్తుంది బ్రో. అది స్పాయిల్ చేస్తే మాత్రం నాకు థాంక్ఫుల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. క్రేజీ. నాకు మ్యాడ్ సినిమాలో మ్యాడ్ లో నాకు సంగీత్ శోభన్ ఆ క్యారెక్టర్ డీడీ క్యారెక్టర్ది ఒక ఫ్రేమ్ గుర్తుండిపోయిన ఫ్రేమ్ చెప్తా. ఇవన్నీ జోకులు జామ చెట్టు కాస్త ఏం కాదు. ఒకసారి గొడవ అయింది, అరే లడ్డుగాడిని కొట్టారంటారా అంటే కోపంగా రాడ్లు పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తారు. అక్కడ స్లోమో షాట్ 2 seconds కూడా ఉండదు. నేను అది చూసి మనోడు ఒక రూరల్ మాస్ సినిమా తీస్తే బాగా వర్కౌట్ అవుతుంది అప్పుడు అనుకున్నాను. అమ్మా భలే ఉన్నాడు రా, అమ్మా నిజంగా ఫైట్లు చేస్తే అనిపిస్తుంది నా ఊరికే. సో కాలేజ్ డేస్ లో ఇలా కొట్టేసుకోవడం కాదు కానీ ఏమైనా గొడవలు ఇలాంటివి ఏమన్నా అవుతూ ఉండేవా మీకు? చాలా తక్కువ. యు వర్ యు పర్సన్ హూ ఇస్ లైక్ తప్పించుకుని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలాగా? బ్రో ఫస్ట్ థ్యాంక్ యూ, నాలో ఒక మాస్ హీరో ఉన్నాడు మీరు. ఎందుకంటే మనం చేసినప్పుడు షూట్ చాలా చేస్తాం బ్రో, ఎడిట్ లో మొత్తం పోతుంది. బికాస్ ఐ అండర్స్టాండ్, బికాస్ ఆ సినిమాలో ఫైట్స్ ఇవన్నీ సెట్ అవ్వవు. సో అండ్ వై అది కూడా ఎందుకు నమ్మబుద్ధి అయిందంటే కాలేజ్ ఫైట్స్ అంటే అలాగే ఉంటాయి. అందరూ ఇట్స్ ఆల్ హ్యాపీ అండ్ సనీ డే అంటిల్ అరే మనోడిని ఏమైనా టచ్ చేసాడని కానీ సర్రం లేస్తుంది. మనకి ఫైట్ వచ్చా అని ఉండదు లాజిక్, అని కొట్టామా అంతే. పడతాయి. సో ఆ ఒక్క రీజన్ వల్ల అది లైక్ నో దిస్ మైట్ వర్క్ అండ్ పీపుల్ నమ్ముతారు. అరే వీడు కొట్టగలనే ఎందుకు కొట్టాడు, అరే కాలేజ్ ఫైట్ లో అరేం కొట్టుకుంటారు, ఇట్లా ఇలా స్టైలిష్ కొట్టి ఇలా ఏం తిరగరు. లడ్డు బాబా ఇలా కొట్టిపోతుంటే మనోజ్ అలాగే ఫట్టులు ముందు చోటేస్తాడు అంతే, తెలియకుండా పడిపోతుంటాయి మనకి. సో అందులో అలా సెట్ అయింది. కానీ బ్రో యూ వోంట్ బిలీవ్, నా ఫేస్ కొంచెం చూడడానికి గడ్డ ఉంటే సీరియస్ ఉంటుంది కానీ 0 fights బ్రో. నేను అసలు ఫైట్లకి వెళ్ళను, నేను గొడవ పడను, నాకు కోపం చాలా తక్కువ వస్తుంది. అండ్ సమ్హో కాలేజ్ లో మనకి నిజంగానే లైఫ్ లో డీడీ అనే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ బ్రో. మనకి స్కూల్ నుంచే, స్కూల్లో హెడ్ బాయ్, దాని తర్వాత కాలేజ్ లో క్రికెట్ కెప్టెన్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫర్ సమ్ రీజన్ ఫస్ట్ నుంచి మాట వింటారు అందరూ. somehow I always had the credibility where people listen to me and they take my word. అరే వద్దురా అనవసరంగా గొడవలు వద్దు అది వద్దు అంటే వదిలేసేవాళ్ళు. అండ్ ఆనెస్ట్లీ మణిపాల్ యూనివర్సిటీ అనేది ఒక 20,000 మంది స్టూడెంట్స్ ఉంటారు బ్రో. అందులో మా కాలేజ్ 400 మంది. చాలా చిన్న కాలేజ్, చూడడానికి కూడా ఒక మంచి మలయాళం కేరళ రిసార్ట్ లో ఉంటది కాలేజ్. చాలా చిన్నది, చిల్లు ఉంటది అసలు. మాలో మాకు అస్సలు గొడవలు ఉండవు. మీరు మణిపాల్లో చదువుకు 3 years ఉన్నారు బ్రో? 3 years. మీరు చూసిన ఫస్ట్ కన్నడ సినిమా ఏంటి అక్కడ? కిరిక్ పార్టీ. ఆఫ్ కోర్స్ నేను వెళ్ళినప్పుడు రిలీజ్ అయింది, నేను అక్కడ ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అండ్ తెగ హైప్ వచ్చింది కిరిక్ పార్టీ. అరే ఏంట్రా మేము ఎప్పుడో చేసాం కదా హ్యాపీ డేస్ అని చెప్పి వెళ్ళా. ఏంటి బ్రో ఇది, ఏం బ్రో సినిమా అసలు నాకు భలే, అసలు ఇట్స్ స్టక్ విత్ మీ బ్రో. ఆ పాట ఎంత రీల్, అసలు ప్రతి ఒక్కళ్ళు అదే వినేవారు చుట్టుపక్కల. అది 4 రోజులు ఆడింది బ్రో అక్కడ. ఆ రోజుల్లో 4 రోజులు. అవును, అప్పట్లో మనం ఉన్నప్పుడు కూడా కర్ణాటకలో ఇంకా 50 days 100 days కల్చర్ ఉంది. అప్పుడే రాజ్కుమార్ సినిమా రిలీజ్ అయింది, పునీత్ రాజ్కుమార్ గారు. అది 100 days ఆడింది. ఇవన్నీ ఆడుతున్నాయి అప్పుడే. నేను వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ యష్ గారిది గూగ్లీ సినిమా చూసా. యష్ అప్పుడు నేను అన్ని థియేటర్ లో కాదు, యష్ అప్పుడు KGF షూటింగ్ జరుగుతుంది టైమ్ లైన్ ప్రకారం. బట్ కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నేను అడిగా ఓ మంచి సినిమా చెప్పండి నాకు, ఫుల్ ప్రాపర్ కన్నడ సినిమా అంటే గూగ్లీ చెప్పారు. నచ్చలే, ఏంటి బాగుందన్నారు, ఏంటిది అనుకుంటే దాని తర్వాత మనోడు రంగితరంగా చూడు సూపర్ ఈ కన్నడ సినిమా అది ఇది అన్నాడు. దాని తర్వాత సూపర్, ఇంకోటి చెప్పు. అందులో బేసికలీ సాయి కుమార్ గారు తప్ప నాకు ఎవరో తెలియదు. సో మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు సినిమా మీద, ఏదో చూస్తూ ఉంటాం అలాగే. ఫస్ట్ 10 minutes into the film మనం వెళ్ళిపోతాం అలాగే. అబ్బా ఇదేంటి, గూగుల్కి దీనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే ఆఫ్ కోర్స్ గూగుల్ ప్రాపర్ కమర్షియల్, ఇలాంటి ఒక ఎగ్జాక్ట్లీ సూపర్ న్యాచురల్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేస్తారని చాలా అండర్ రేటెడ్ సినిమాలు ఉన్నాయి బ్రో కన్నడ. జస్ట్ యూటర్న్ ఆ డైరెక్టర్ దే లూసియా ఇస్ దియా చాలా బాగుంటది విన్నాను, నేను చూడలేదు కానీ చాలా బాగుంటది. దియా ఇస్ నాకు నా ఒపీనియన్, దియా ఇస్ లైక్ మనకు అందాల రాక్షస్ వచ్చింది కదా, కొంచెం ఆ జోన్ ఫిల్మ్. అవునవును, స్టోరీ లైన్ కూడా అలాగే ఉంటది. సో మంచి సినిమాలు వచ్చినాయి కన్నడ అప్పుడు. సో ఇట్స్ ఆర్ చాయిస్. అంటే నాకు డౌట్, అంటే ఇప్పుడు యూ వాంటెడ్ టు డూ మాస్ కామ్, అదే మాస్ కామ్ చెయ్యాలని చెప్పి మణిపాల్కి వెళ్ళి, లేకపోతే
మణిపాల్కి వెళ్ళాలి అని చెప్పి అందులో మాస్కామ్ దొరికి అలాగా ఏంటి సీన్? ఎందుకు అసలు హైదరాబాద్ నుంచి మణిపాల్ వెళ్ళాల్సి వచ్చింది? అంటే అన్న బెంగళూరు క్రైస్ట్ లో చదివాడు బ్రో. సో డెఫినెట్లీ ఇప్పుడు జీవితం మొత్తం ఇక్కడే ఉన్నాం కదా, 3 ఏళ్ళు అలా వెళ్ళొద్దాం, తర్వాత ఎలాగో ఇండస్ట్రీని ఏలేయాలనే మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మో అప్పుడు మనకు అసలు టైం ఉండదు, సో ఎంజాయ్ అసలు అప్పుడు షూట్ చాలా బిజీగా ఉంటాను అని వెంటనే అరే షూట్ లో మళ్ళీ చేస్తే పెట్టేసాను ఆ జోన్ లో ఉంటా. అరే అఫ్ కోర్స్ ఆ మైండ్ ఉండేది కాబట్టి ఒక 3 years బ్రో. ఆనెస్ట్లీ మీ అండ్ సంతోష్ బోత్ ఆఫ్ us want to get into films బ్రో ఫస్ట్ నుంచి. కాలేజ్ ఆల్సో ఈ ఫ్యామిలీలో ఎవరికి డిగ్రీ లేదు కదా, ఓ డిగ్రీ చేసి పెడితే బాగుంటదేమో, మమ్మీ కూడా ఒక డిగ్రీ చేయండి రా అని చెప్తే అన్నాడు. అన్న డిస్కంటిన్యూ, సెకండ్ ఇయర్ తో డిస్కంటిన్యూ పడి తను నేను వచ్చింది. సో ఈ డిస్కంటిన్యూడ్ అండ్ ఇది ప్రాపర్ నిబ్బా క్రింజ్ అనమాట. నా స్కూల్ గర్ల్ ఫ్రెండ్ ఏ కాలేజ్కి వెళ్తున్నా ఆ కాలేజ్కి వెళ్తాను ఫిక్స్ అయ్యా. వచ్చింది సీట్ కూడా వచ్చింది, ఇద్దరికి వచ్చింది. దాని దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు బ్రో. నవ్వకూడదు కానీ నిజం బ్రో. సొసైటీ పరిస్థితులు తొక్కేయడం వల్ల కాలేజ్ పేర్లు వద్దులేను కానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెన్సివ్ బ్రో. 6 లక్షలు అంట బ్రో సంవత్సరానికి. ఏ సిటీ అది చెప్తే తెలిసిపోద్ది మళ్ళీ. అందుకే యాక్చువల్లీ 6 లక్షలు అంట బ్రో. ఎందుకు 6 లక్షలు మీరు ఏం నేర్పిస్తున్నారా అనిపించింది. బట్ ఐ న్యూ దట్ బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఓన్లీ. బట్ మైండ్ లో ఏంటి లేదు ఏదో టైప్ వద్దులే ఏదో జుగాడు చేసి అని. ఎందుకు అంటే ఆప్టిమిస్టిక్ ఉంటాం. పైగా అసలు మనం అప్పట్లో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కదా, గాల్లో ఎగురుతాం కదా, ప్రేమ అది ఇది అని. ప్రాపర్ నిబ్బా మ్యాటర్ అనమాట. సో ఇద్దరికి వచ్చింది, బట్ కొంచెం లేట్ గా రియాలిటీ నాకు వచ్చింది. వెళ్ళే వాళ్ళు అర్థమైంది. ఇప్పుడు ఏంటి నేను ప్లాన్ చేయలేదు అది. మరి పిచ్చిలా కొడక నువ్వు సరే వెళ్దాం అనుకున్నా ఫిక్స్ అయ్యో, సరే బ్యాకప్ ఏదో పెట్టుకోవాలి కదా. ఓహో ఇప్పుడు నేను కాలేజ్ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే దాని ముందు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు దస్తగిర్ మొహమ్మద్ అని చెప్పేసి, మంచి ఐటమ్ రాజా వాడు. మొహమ్మద్ దస్తగిర్ చాలా ఉంటది, బట్ క్రేజీ ఫెలో వాడు. వాడు ఒక రోజు అరే నేను ఇట్లా వాడు బీబీఏ చదువుదాం అని మణిపాల్ ఎగ్జామ్ రాస్తున్నారా, ఊరికే నాతో వచ్చి రాయచ్చు కదా, ఇట్లా కనపడతాను నీకు అన్నాడు. షవర్మా ఇస్తాను సరిపదన్న. లిటరీ వెళ్ళిపోయావు. కుక్కట్పల్లి దగ్గర కూర్చున్నాను అనమాట. నేను లిటరీ బ్రో ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ గోయింగ్ మణిపాల్. లైక్ ఐ డిడ్ంట్ వాంట్ టు గో. ఎందుకు డ్రగ్స్ గిగ్స్ ఉంటాయి అమ్మో వద్దు. అండ్ దట్ ఇస్ ద మోస్ట్ బుల్షిట్ థింగ్ ఐ ఎవర్ హర్డ్ బ్రో. అంటే ఎంత బుల్షిట్ అంటే తర్వాత చెప్తా. సో వెళ్ళాము, ఎగ్జామ్ రాసాం. 100కి నాకు 53 వచ్చాయి, వాడికి 55. ఇద్దరికి వరస్ట్. నాకు 317వ ర్యాంకు. వాడికి ఏదో వచ్చింది తెలీదు, వాడు సెయింట్ మేరీస్ లో చదివాడు. అయిపోయింది, ఇది స్టోరీ పక్క అయిపోయింది. దాని తర్వాత నేను నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సరే మనకి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళే చోట కుదరలేదు. ఇప్పుడు సినిమాకి సంబంధించిన దగ్గరలో ఎక్స్పోజర్ ఏది ఉంటుంది అంటే బాంబేకి వెళ్దామని ఏదో థాట్ వచ్చింది. ఇట్లా ఈ జై హింద్ కాలేజ్ సెయింట్ జేవియర్స్ లో చదివితే సినిమా వాళ్ళందరూ అక్కడ వచ్చి నడుస్తుంటది అప్పట్లో. సరే వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడికి వెళ్ళాం. నేను మమ్మీ బస్ లో వెళ్ళిపోయాం. బ్రో నిజం చెప్తున్నా బ్రో, ఐ వాజ్ నెవర్ గుడ్ ఎట్ స్టడీస్ బ్రో. మనం 1 night wonder. ముందు రోజు చదివేసి రేపు నెక్స్ట్ డే రాసి మార్క్స్ వచ్చేసేవి. 12th లో 90% వచ్చింది. ముంబైలో సరిపోలేదు బ్రో. మీకు 90% కూడా సరిపోదా? కట్ ఆఫ్ ఏంటి బ్రో? 96, 97 కట్ ఆఫ్ అంట. అరే కట్ ఆఫ్ అన్నారు. అండ్ సరే ఏదో ట్రై చేద్దాం వెళ్ళాం. కాన్ఫిడెన్స్ కట్ ఆఫ్ అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఎగ్జామ్ లో కూర్చున్నా, క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్ ఉంటుంది బ్రో. కొన్ని క్వశ్చన్లు నాకు అసలు ఏం అర్థం కాలేదు బ్రో. నేను అయితే ఎప్పుడు అసలు కరెక్ట్ గా సెయింట్ జేవియర్స్ లో విండో సీట్ ఇచ్చారు బ్రో. క్వశ్చన్ చదివి ఇది కూడా దుబ్బిందిగా అని చెప్పి ఇలా విండో బయట కూర్చొని నా లైఫ్ ఊహించుకుంటున్నా. అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని చెప్పి అలా ఎగ్జామ్ దుబ్బింది, రిటర్న్ వచ్చా. ర్యాండమ్లీ ఐ గోట్ అ మెయిల్ మణిపాల్ నుంచి. మా కాలేజ్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, సీట్ వచ్చిందన్నారు. మనకు వచ్చిన మార్కులకి రాదే. 317వ ర్యాంకు, ఇంటేక్ 120, అంటే 220 మంది క్యాన్సిల్ చేసుకుంటే నాకు వచ్చింది. నేను ఎలా వద్దాం ఇప్పుడు? అది పెద్ద కన్ఫ్యూజన్. మధ్యలో అప్పట్లో ఒక ట్రెండ్ నడిచేది బ్రో, గ్యాప్ ఇయర్ తీసుకోండి అని. గ్యాప్ ఇయర్ తీసుకుని వర్క్ చేసి మళ్ళీ కాలేజ్ అదో ఏదో ట్రై చేద్దామని అనుకున్నా. నేను ఒరేయ్ నువ్వు బొక్కలో డిగ్రీ నీకు ఎందుకు రా, అసలు వచ్చే సినిమాలకు వస్తాడు, నీ గ్యాప్ ఇయర్ ఇప్పుడు అవసరమా అని చెప్పి ఫిక్స్ అయ్యి సరే ఏదోటి. మమ్మీ ఏమందంటే సరే మణిపాలే కదా 3 years వెళ్ళి వచ్చే అన్నారు.
అండ్ దెన్ ఐ వాజ్ లైక్ సరే ఓకే అని చెప్పి వాడికి కాల్ చేసి ఒరే దస్తగిరి అయ్యా ఒక షవర్ కక్కుర్తి పడ్డా కదా అని చెప్పి. బట్ దెన్ బ్రో అండ్ దట్స్ ద వియర్డెస్ట్ థింగ్ బ్రో, the most random things happen when you're trying to plan something else. The best 3 years of my life bro. Crazy. అంటే I made friends for life. Crazy. అంటే ఇప్పటికీ ప్రతి బర్త్డేకి మేము అందరూ ఏదో లాగా మాట్లాడడం ట్రై చేస్తుంటాం. వీడియో కాల్, న్యూ ఇయర్ కి వీడియో కాల్, కుదిరినప్పుడల్లా వి ట్రై టు మీట్, వెళ్ళి కలిసేయడం, వాళ్ళు రావడం. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నా కాలేజ్ గ్యాంగ్ హైదరాబాద్కి వస్తారు బ్రో. ఓకే ఓకే. అంటే మనం ఏంటంటే వస్తే ఇంకా మందే ఇదంతా మొత్తం నా బ్యాచ్ మొత్తం మన ఇంట్లోనే ఉంటారు. హోస్ట్ సంగీత్ అసలు నెక్స్ట్ లెవెల్. నాకు చాలా ఇష్టం కూడా. ఐ లైక్ హ్యావింగ్ ఫ్రెండ్స్ ఓవర్. ఐ లైక్ చంపేస్తా ఫుడ్ తో నేను. సూపర్. సో మనం ఫ్రెండ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. సో మణిపాల్ వాజ్ ద గ్రేటెస్ట్ టైం. ఓకే బ్రో, నేను మీరు లాస్ట్ టైం పర్మిట్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ పాడ్కాస్ట్ నాకు ఇంకా గుర్తుంది. మీరు క్రికెట్ ఎక్కువ ఆడతారని విన్నా. ఎలా కథ ఏంటి అసలు? క్రికెట్ సంగతి ఏంటి? ఎప్పటి నుంచి పట్టుకుంది క్రికెట్ పిచ్చి? గోల్కొండ హై స్కూల్. బ్రో గోల్కొండ హై స్కూల్ అంటే గుర్తొచ్చింది. ఆగండి బ్రో ఒకసారి. నేను నాకు పెద్ద డౌట్ ఇప్పటికి. ట్విట్టర్ కాదు బ్రో, నాకు చిన్నప్పుడు నాకు మీరు మ్యాడ్ చేస్తున్నప్పుడు ఎవరో పెట్టారు ఈ ఫోటో. ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒకడేనా? నేను అసలు ఇప్పటికి ఎడిట్ లో ఇక్కడ ఫోటో వేసుకోండమ్మా. మై ప్యూబర్టీ కేమ్ వెరీ లేట్ ఇన్ లైఫ్. చాలా లేట్ వచ్చింది బ్రో. ఎప్పుడంటే కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో. నేను 12th పాస్ అవుట్ అయ్యి కాలేజ్కి వెళ్ళే టైంకి I was 97 kilos. బట్ I was tall. అప్పటికి ఇంకా పొట్టి. బై 12th end కి I hit 6 feet. ఇది 9th క్లాస్, 5th దాటి 6th కి వెళ్తున్నా బ్రో నేను. మొన్న ట్విట్టర్ లో ఇది కొంచెం 2-3 రోజులు నడిచింది. నన్ను ట్యాగ్ చేశారు, డైట్ ప్లాన్ చెప్పాను. నేను డైట్ వెళ్ళేటప్పుడు బిఫోర్ ఫోటోలో అమ్మ ప్రేమ ఎక్కువ, ఆఫ్టర్ ఫోటోలో జిమ్ ట్రైన్ ప్రేమ ఎక్కువ, ఆ మధ్యలో ఇది జరిగిందని చెప్పి అన్నా నేను. బట్ అంటే ఇంటెన్షనలీ వెయిట్ లాస్ అవ్వలేదు బ్రో. కాలేజ్కి వెళ్తాం, మనకి ఎలాగానే అంత వెంటనే పడదు. దే హావ్ గ్రేట్ ఫుడ్, బట్ హాస్టల్లో గ్రేట్ ఫుడ్ ఉండదు. అన్ని చప్పగా, కూరల్లో స్వీట్ గా తేడా కొడుతుంటది, మనకి నచ్చేది కాదు. అండ్ మణిపాల్లో మీకు చెప్పినట్టు ప్రతి చోట నడవాలి. ఆటోలు తీసుకునేంత డబ్బులు ఉండవు మన దగ్గరికి. సో నడిచి సరిగ్గా తినడం మానేసా. అండ్ హాస్టల్ వాటర్ పడలా. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ సిక్ వెరీ ఆఫెన్. నేను ఫస్ట్ సెమిస్టర్ లో 3 సార్లు తిరిగి వచ్చాను నేను ఇంట్లో బాలేక. మమ్మీ అనింది, కాలేజీలో బొక్కలేదు, మూసుకుని ఇంట్లో కూర్చో, అవసరం లేదు నువ్వు అని చెప్పారు. నాకు అప్పటికి 6 months కి కాలేజ్ పిచ్చి నచ్చేసి అలాగే ఇట్లా సిలైలు నేను వెళ్తా. అక్కడ క్రికెట్ టీం ఉంది మమ్మీ. బ్యాట్స్మెన్ బౌలర్ బ్రో. ఆనెస్ట్లీ మై కాలేజ్ క్రికెట్ టీమ్ ఇస్ ద వరస్ట్ బ్రో. వరస్ట్. నేను జోక్ కూడా చేయట్లేదు బ్రో. అంటే ఎంత వరస్ట్ అంటే ఎవరు రాడు బ్రో ప్రాక్టీస్ కి. నేను నిజంగా హై స్కూల్ ఎగ్జాక్ట్లీ నేను జోక్ కూడా చేయట్లేదు. ఇట్ వాజ్ యాజ్ బ్యాడ్ ఎస్ RIE ఫ్రమ్ మ్యాడ్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎవడు ఆడు. అందరూ అంటే ఎంత సెల్ఫ్ లోదింగ్ సిచ్యువేషన్ ఉంటారంటే, మన వల్ల బదరా ఏం గెలుస్తారని పాయింట్ ఆఫ్ వ్యూ. అరే ట్రై చేస్తారా. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ రిలేటబుల్. అదే కదా అఫ్ కోర్స్ అక్కడ అందరూ ఒకే చోట ఉంటాం కదా, ఇక్కడ అందరం ఒకే చోట ఉన్నాం. ఐ యూస్ టు బి కీపర్ బ్యాట్స్మెన్ బ్రో. ఐ యూస్ టు బి ఫ్యాన్ ఆఫ్ గిల్క్రిస్ట్ అండ్ దెన్ MS ధోని. సో ఐ లవ్ కీపింగ్. కాకపోతే కాలేజ్ టీమ్ లో బౌలర్స్ లేరు. నేను హాఫ్ ద మ్యాచ్ ఐ కీప్, రెస్ట్ ఆఫ్ ద మ్యాచ్ ఐ బౌల్ అండ్ దెన్ ఐ కమ్ ఓపెనింగ్. ఎవరు లేరు బ్రో, అలా ఏం చేయమంటారు. బట్ ఇప్పటికీ నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నా సీనియర్ క్యాప్టెన్ అనమాట. హిస్టరీ ఆఫ్ మై కాలేజ్ ఒకే ఒక మ్యాచ్ గెలిచాం మేము. ఆ టీమ్ లోనే ఉన్నా చాలు. హిస్టరీలోనే ఒకే ఒక మ్యాచ్ గెలిచాం. పండగ చేసుకుని ఉంటారు నీ అమ్మ బ్రో. అన్స్టాపబుల్ ఆ రోజు. అంటే సరే మణిపాల్ మందే ఆ రోజు. మణిపాల్ మందే అసలు. లాస్ట్ మ్యాచ్ లాస్ట్ క్యాచ్ ఎవడు పట్టాడు తెలుసు. అక్కడ పాడ్కాస్ట్ జరిగేది. బట్ వెరీ రిలేటబుల్. ఎన్ని ఇయర్స్ అయిపోయినా సరే ఆ మూమెంట్స్ గుర్తుంటాయి. అబ్సల్యూట్లీ. ఆ క్రికెట్ లో మనం గెలిచినా లేకపోతే అది ఉంటుంది చూడండి, మెన్ ఆఫ్టర్ హిట్టింగ్ దట్ 1-6 ద హోల్ నైట్, దట్ ఫీలింగ్ అని చెప్పి అది ఓన్లీ మనకే అర్థం అవుతుంది. అండ్ నాట్ జస్ట్ అప్పుడు అని కాదు బ్రో. లైక్ నిన్న ఈవినింగ్ ఐ ప్లేడ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ టెన్నిస్ బాల్ తో, టెన్నిస్ బాల్ బాక్స్ క్రికెట్ ఆడతాం అనమాట. ఒక స్టంపింగ్ ఏదో చేసా, టైం బాగుండి చేతికి వచ్చి కొట్టేసా.
నైట్ అంతా స్టంపింగ్ గురించి ఆలోచిస్తా బ్రో నేను. ఫీలింగ్ అంటే 20 days లో సినిమా ఉంది, కాదు కొట్టి స్లో మోషన్. బట్ ఆనెస్ట్లీ చాలు బ్రో, దోస్ ఆర్ ద మూమెంట్స్ దట్ యు లివ్ ఫర్. పెద్ద పెద్ద స్మాల్ గోల్స్ బ్రో, అంతే. అవి నిజంగానే గుర్తుంటాయి మనోడు. ఎగ్జాక్ట్లీ బ్రో. అండ్ సమ్హౌ నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దేర్ ఆల్ ఒకటి క్రికెట్ పిచ్చి, ఒకటి ఫుడ్ పిచ్చి, ఒకటి సినిమా పిచ్చి. ఇది చాలా ఇంకేముంది ఇంకేంటి అంటే వి లుక్ ఫార్వర్డ్ టు ఈట్, అంతే. వి లుక్ ఫార్వర్డ్ టు వాచ్ అ ఫిల్మ్, వి లుక్ ఫార్వర్డ్ టు బ్రో. రేపు క్రికెట్ అంటే నాకు నైట్ నిద్ర నిజంగా బ్రో. రేపు పొద్దున్న లేస్తాం. ఏమైందిరా నీకు, బాగానే పడుకుంటావు. సో ఐఎమ్ స్టిల్ గ్లాడ్ దట్ క్రికెట్ స్టిల్ హ్యాస్ దట్ కనెక్షన్ విత్ మీ. ఇప్పుడు యువర్ బౌలర్ స్టిల్ అన్నీ మనం అన్ని చోట్ల ఫీలింగ్ చేస్తాం. ఏది పడితే కీపింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ షాట్ ఎలా ఆడో చెప్తారు. క్రేజీ క్రేజీ. ఇప్పుడు మరి ఐపీఎల్ వస్తుంది, మరి సపోర్ట్ బ్రో. నేను డై హార్డ్ కోహ్లీ ఫ్యాన్ బ్రో. అంటే డై హార్డ్ అంటే నేను ఐ థింక్ దట్ ఆ ఒక్క విషయంలో నేను గొడవ పడతా జనాలతో, కోహ్లీ విషయం. అండ్ ఐ సపోర్ట్ ఆర్సీబీ ఫర్ కోహ్లీ బికాస్ ఐ డోంట్ నో ద కల్చర్. అంటే నేను ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు బ్రో బెంగళూరులో, వాడు నేను ఐపీఎల్ ఫైనల్స్ కలిసే చూసాం బెంగళూరులో. ఐ వెంట్ టు బెంగళూరు జస్ట్ టు వాచ్ ఇట్ విత్ ద క్రౌడ్ దేర్. ఐ జస్ట్ అంటే ఐ వాంట్ టు సీ ద మ్యాచ్ విత్ దట్ క్రౌడ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసాను అనమాట. 2025 లో ద బెస్ట్ నైట్, ద గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రౌడ్స్ టు వాచ్ విత్. అబ్సల్యూట్లీ. ఎన్ఎస్ఫామ్ లో 3 మ్యాచ్లు చూసాను నేను కూడా. లాస్ట్ ఇయర్ అయితే డై హార్డ్ ఆర్సీబీ అంటే జస్ట్ ఫర్ కోహ్లీ. అది చాలా రా, ఇంకా చాలు, ఇంకా ఎత్తాలి మనోడు అంతే. టూ లాంగ్. అండ్ సడన్లీ ఇప్పుడు వాళ్ళు గెలిచేసిన తర్వాత ఇంకేముంది ఇంకా బ్రో. థ్యాంక్ యూ. నేను మా ఓడితో అంటూనే ఉన్నా తెలుసా, ఇప్పుడు కప్పు కొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఉంటది. బట్ మర్చిపోయే విషయం ఏంటంటే వన్స్ యు ఆర్ దేర్ తర్వాత ఏం నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళీ కప్పు కోసమేనా, అంతేనా? చెన్నై కన్నా ధోని ప్రతిసారి ధోని అరే ఈసారి లాస్ట్ సో ఆయన కోసం. ఇప్పుడు కోహ్లీ ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు. కోహ్లీ ఫ్యాన్స్ కి వన్ గుడ్ థింగ్ ఇస్ సరే కోహ్లీని చూడొచ్చు, ఇంకా మనోడు ఎక్కడికో మాయమైపోయాడు, కనపడట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఓడిఐ వస్తుంటే కనపడుతున్నాడు కాబట్టి తెలియట్లేదు. క్యూట్ గా వాళ్ళ బాబుని కోహ్లీ పట్టుకెళ్ళి బ్రో. దట్స్ వాట్ ఐ aspire to be. Achieve so much but then go back to what you're supposed to go back to, your family, taking care of what is in front of you, like he says. That is what I want to do. సినిమాలు చేసేయాలి, పెద్ద స్టార్ అవ్వాలి, ఓన్లీ సినిమా పరంగానే ఉండాలి. ప్రతి చోట మన స్టార్ గా ఉండకల్లా. సినిమా వరకు వచ్చినప్పుడే హీరో, సినిమా వరకు వచ్చినప్పుడే స్టార్. బయటకు వచ్చిన తర్వాత మనం మనగానే ఉండాలి బ్రో, లేకపోతే ఏముంటది బ్రో. నైస్. మనకు ఇప్పుడు నేను ఇదొకటి మా ఫాదర్ తోనే ఎవరితో డిస్కస్ చేస్తున్నాను బ్రో. శోభన్ బాబు గారు ఉంటారు కదా, ఆయన నాకు ఒకలాగే గుర్తున్నారు. దాని సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు నాకు గుర్తు, ఇమేజ్ లేదు నా మైండ్ లో. ఒకటి సోషల్ మీడియా లేకపోవడం వల్ల, రెండోది హిస్ చాయిస్ ఆఫ్ నాట్ మాయమైపోయి అలాగే ఉంటుంది. ఈయన ఉంటాడు కదా మన ఓపెన్ హ్యామర్ హీరో సిలియన్ మర్ఫీ. ఆయన ఐర్లాండ్ కి వెళ్ళిపోతాడు. కిలియన్ మర్ఫీ నాకు ఆయన ఐర్లాండ్ కి వెళ్ళిపోతాడంట షూటింగ్. ఐర్లాండ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ కూరగాయలు కొనుక్కుంటాడంట, అక్కడ ఎవరు పట్టించుకోరంట. ఆయన సినిమా వస్తాడు 15-20 మిలియన్ హిల్ టేక్ వెళ్ళిపోతాడు. సార్ ఓకే, డబ్బులు ఏం చేస్తారు? క్రేజీ లైఫ్ అది కూడా, వెరీ ఇన్స్పైరింగ్. యూ ఆల్వేస్ వాంటెడ్ టు గో బ్యాక్ టు యువర్ రూట్స్, అలా యూ హ్యావ్ దిస్ ఫీలింగ్ నో. అండ్ ఐ సీ దట్ మీరు కానీ సంతోష్ భాయ్ కానీ యు ఆర్ వెరీ కనెక్టెడ్ టు యువర్ మదర్. నేను మొన్న లైక్ రామ్ వెంకట్ ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ సేయింగ్ అబౌట్, అంటే లైక్ ప్రీమియర్స్ పడినప్పుడు, అన్న ప్రీమియర్స్ పడినప్పుడు అమ్మ వాజ్ రైటింగ్ సంథింగ్, దేవుడి ఇది రాస్తున్నారు అని. అండ్ మొన్న కూడా సండే పెట్టుకుందాం బ్రో అంటే, బ్రో సండే ఇంట్లో పూజ ఉంది. సో లైక్ ఇది ఎక్కువ ఉంటుంది ఇంట్లో పూజలు కానీ. అబ్బో ఒక్క విషయంలో ఆర్గ్యూ, రెస్పెక్ట్ అసలు. yes అంటే షీ బిలీవ్స్ దట్ వి బిలీవ్ హర్, అంతే అంతే అంతే. వెరీ సింపుల్. డైరెక్ట్ అంటే ఆవిడ ప్రే చేసేదానికి డెఫినెట్ గా ఆయన ఇవ్వాలి అంతే. ఎందుకంటే ఆవిడంతా ఎవరు చేయరు అని మనకు ఉంటుంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు చాలా మేము ఎందుకు చల్లిపోతుంది నేను బట్ ఆఫ్టర్ పాయింట్ దట్స్ ఓన్లీ థింగ్ దే ఆస్క్. అండ్ దట్ అది మన వాళ్ళ కోసం కాదు, మన కోసం. దట్ ఈస్ ఉనో రివర్స్. యు కాంట్ ఆర్గ్యూ. ఓకే ఇది ఏమన్నా ఉంటుందా లైక్ ఈ రోజులు తినకూడదు లేకపోతే లాస్ట్ 1 వీక్ నాన్ వెజ్ తినలేదు బ్రో, ఇంట్లో ఏదో హోమాలు చెప్పిస్తున్నారని చెప్పారు. మళ్ళీ దేనికి రాకాశ కోసం
ఓకే సరే బ్రేక్ కూడా చేయలేకపోయింది. ఇది కదా అది దొంగచాటుగా కూడా తిన్నాను. మళ్ళీ ఎందుకు మనకి గిల్ట్ అని చెప్పేసి మళ్ళీ బై ఛాన్స్ మమ్మీ చేసే పూజ వర్కౌట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇలాంటి థాట్స్ అలా వస్తుంటాయి. మళ్ళీ ఆ రోజు నేను నాన్ వెజ్ తినడం వల్ల సినిమా పోయింది. వద్దురా సామి. సో ఏం ఫుడ్ ఇష్టం మామూలుగా మనకి? బ్రో వెన్ ఐ సే ఐమ్ అ ఫుడీ ఐ విల్ ఈట్ ఎనీథింగ్ దట్ ఇస్ ఎడిబుల్. ఇది తినొచ్చు అంటే ఏదైనా తినేస్తాను నేను ఇప్పటికి. నౌ ఐమ్ ఆన్ అ డైట్. బట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, ఒక 15 రోజులు వదిలేస్తా. అంటే ఇంకా బాడీ ఎలా అంటారే ఏంట్రా పిచ్చి పట్టిందని కానీ వరకు తినేస్తా. అండ్ దెన్ ఐమ్ బ్యాక్ టు స్ట్రిక్ట్ మళ్ళీ. ఆ ఒక్క విషయం మమ్మీకి కూడా కోపం వస్తుంటారు, ఇంత స్ట్రిక్ట్ ఎందుకు ఉంటావు అని. ఎవడో కూడా ఉన్నా అన్న వాడు ఉంటాడు కానీ టెంప్ట్ అయిపోతాడు వాడు లైట్. మెల్లగా వచ్చి డోర్ కొడతాడు, బడి మన మెల్లగా బ్రో బ్రో బిర్యానీ. పొద్దున జిమ్కి వెళ్ళేటప్పుడు అది ఇది అది ఇది మిక్స్ చేసుకుని ఓ డెడికేషన్ వెళ్తాడు. నైట్ బిర్యానీ అది పొద్దున్న కాదు, అది పొద్దున్నరా సూర్యుడు అస్తమించిన తర్వాత రూల్స్ ఉండవు. బ్రో మీరు చిన్నప్పుడు చూస్తే కొంచెం యువర్ హెల్దీ కంపేర్ టు గోల్కొండ హై స్కూల్. ఫ్యాట్ అన్నాను బ్రో, మళ్ళీ మళ్ళీ బాడీ షేపింగ్ మళ్ళీ. ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు వీఆర్ వెరీ గుడ్. ఇది మెయింటైన్ చేయడం కష్టపడాలి లేకపోతే న్యాచురల్లీ ఇప్పుడు అలా సెట్? ఐ గెట్ ఫ్యాట్ వెరీ ఈజీ, వెరీ ఈజీ. నేను ఒక 1 వీక్ తింటే ఫ్యాట్ అయిపోతా, 1 వీక్ తినకపోతే సన్నగా అయిపోతా. బట్ నాట్ ఇన్ అ గుడ్ వే. పొట్ట తగ్గదు, చేతులు తగ్గిపోతాయి. నాకు అదే కోపం బ్రో. ఇప్పుడు పెరిగిన చోట తగ్గాలి కదా, అది తగ్గకుండా లాస్ట్. అండ్ బికాస్ ఐఎమ్ వెరీ లాంగ్ బ్రో, మోర్ దెన్ టాల్, ఐఎమ్ వెరీ లాంగ్. టచ్ అవుతాయి మీకు ఫర్ ది ఫస్ట్ టైం నుంచుంటే ఆల్మోస్ట్. కాదు ఫర్ ద ఫస్ట్ టైం మన పాడ్కాస్ట్ లో ఇద్దరికి ఒకేసారి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఎప్పుడు అవ్వలేదు. పొడుగున్న వాళ్ళకి ఏంటంటే మసిల్స్ లాంగ్ ఉంటాయి, పెరగడం చాలా లేట్ పెరుగుతుంది, పోవడం చాలా ఈజీ పోతుంది. అంతెందుకు బ్రో, మొన్న ఈ 1 వీక్ వెజ్ తినడం వల్ల మొత్తం మసిల్ అంతా పోయింది. 3 నెలలు కష్టపడ్డాను. మా ట్రైలర్ కూడా సర్లే మీరు ఇందాక హ్యాండ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, నాకు ఫ్రెండ్ ఉంటాడు పవన్ కళ్యాణ్ మనోడి పేరు. ఖోఖో ఆడేటోళ్ళం బ్రో మేము. వాడు ఇటు నుంచి అట్టు పట్టేసుకున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, అలా పట్టేసుకున్నాడు, డిప్ మీద కొట్టేటాడు. అలా నువ్వు అక్కడ ఉన్నావురా, చీటింగ్ అనేటోళ్ళు మేము. వాడు నీస్ కింద వరకు వస్తాయి నుంచుంటే ఇలాగా, వెరీ లాంగ్ హ్యాండ్స్. సో మీరు ఇప్పుడు చేయకండి ఇంకా ఏం స్పోర్ట్స్ ఆడతారు బ్రో మీరు అదర్ దెన్ క్రికెట్? ఆడేవారు లేకపోతే? బ్రో ప్రొఫెషనల్ నథింగ్, బట్ ఐ లైక్ ఆల్ స్పోర్ట్స్. ఐ లైక్ ప్లేయింగ్, నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్. ఓకే, మీకు ఇదేమన్నా ఉంటుందా లైక్ మంచి స్పోర్ట్స్ డ్రామా ఏమన్నా చేయాలి? స్పోర్ట్స్ ఐ రియల్లీ వాంట్ టు డు అ నైస్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా లైక్ Rajkumar Chalang he did, no? I want to do something in that zone. Okay. Which has a lot of humor but also a nice touching point ఒకటి. Something like that I want. And నాకు దంగల్ చూసినప్పుడు అయితే నేను థియేటర్లో అంటే పిచ్చెక్కిపోయింది బ్రో. I was like అరే ఇది కదరా సినిమా, అంటే ఇలా కదరా సినిమా చేయాలి. దంగల్ వాజ్ సంథింగ్ దట్ రియలీ అంటే స్టేడ్ విత్ మీ. ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎప్పుడైతే ఆయన లాక్ అయిపోయి నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు తెలుస్తుందో థియేటర్లో ఎడ్ చేసాను నేను బ్రో. నేను థియేటర్లో చూస్తున్నాను, నేను మా డాడీ వెళ్ళాం. ఆ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు థియేటర్ అంతా నుంచున్నారు అలాగా. ఏం ఫీలింగ్ రా అప్పుడు భలే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ పెట్టారు మీరు బ్రో. అది ఏ వైరల్ అయింది. That was Pushpa 2 కదా? Pushpa 2 was theater experience or something crazy. దేవి, నేను దేవిలో ఉన్నా. అవునా? That incident happened this side. నేను అట్ సైడ్ దేవిలో ఉన్నా అన్నమాట. బట్ నేను దేవియా సంధ్యకి వెళ్ళాం ఆ రోజు. I mean apart from whatever the unfortunate thing happened, దేవిలో comparatively was less crowd outside. But మిమ్మల్ని అప్పుడు మరి గుర్తుపట్టి నా క్యాప్ మాస్క్ ఏంట్రా ఎంతమంది వెళ్తారు బావ ఇలాగా? అంటే బ్రో వెరీ ఆనెస్ట్లీ దిస్ ఇస్ అ బిగ్ స్టార్ ఫిల్మ్ బ్రో. అవును పక్కనే ఎవరైనా పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. సో ఐ గో టు లాట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ దట్. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఆఫ్టర్ కల్కి ఐ స్టార్ట్ అవాయిడింగ్ బికాస్ నాట్ బికాస్ ప్రాబ్లం ఏందని కాదు, కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్. మచ్ క్రౌడ్ అయిపోతున్నారు బ్రో. ప్రభాస్ అనే సినిమా అంటే తెలిసింది కదా అసలు, అంటే నిలబడ్డానికి ప్లేస్ లేనంత. ఎక్కడ చూసారు? సుదర్శన్ ఐ థింక్.
ఓకే. సుదర్శన్ ఆర్ సంధ్య వన్ ఆఫ్ మేము మేము సంధ్యలో ఎక్కువ అయిపోయింది crowd. సంధ్యలో ఎక్కువ అయిపోయింది క్రౌడ్. సంధ్యకి వెళ్ళా, అవునా, సేమ్ షోకి వెళ్ళాం అయితే. సేమ్ షోకి వెళ్ళాం. నేను కొంచెం ముందు కూర్చున్నా, మీద పడిపోయారు. నాకేంటంటే మీరు ఎంజాయ్ చేయండి, నాకు సినిమా ఎంజాయ్ చేయలేక నాకేం వినపడలేదు బ్రో. అంతే. హాఫ్ ద మూవీ ఐ డెంట్ అండర్స్టాండ్. నాకు ఆ రోజు ఫిక్స్ అయింది, అంటే ఎంత ఫ్యాన్స్ తో చూద్దాం ఫన్ అయినా సరే సినిమా అర్థం కాకపోతే అనిపించింది. నెక్స్ట్ డే మళ్ళీ ఇమీడియట్ వేరే చోట ఎక్కడ బుక్ చేసుకుని వెళ్ళా. అప్పుడు అర్థమైంది, ఓ ఇంటర్వ్యూల్ బ్యాంక్ ఇదా అని. నాకు అర్థం కాలేదు బ్రో, అసలు నాకేం వినపడలేదు. సినిమాలు ముందే మనకు అర్థం అవ్వాలి, అర్థం బికాజ్ ద కాంటెక్స్ట్ మైథాలజీని ప్రెసెంట్ డే పెట్టినప్పుడు అసలు ఎలా కనెక్ట్ చేస్తారో తెలియకుండా ఫ్యూచర్ కి. యా ఎగ్జాక్ట్లీ. అసలు ఆ రోజు డిసైడ్ అయ్యేది లేదు, అక్కడ బయట చూసేసి ఆ తర్వాత ఫ్యాన్స్ చూద్దాం అంతే. ఫస్ట్ నార్మల్ గా మొత్తం చూసి దాంతో తెల్దాం అనిపించింది. మాది పుష్ప 2 కో జోక్ ఉంటుంది బ్రో. అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ ముందు ఆయన రివర్స్ ఉంటాడు కదా, యా యా నేను ఆయన మాత్రం ఐ కాంటాక్ట్ ఇచ్చా బికాజ్ నేను రివర్స్ ఉన్నా థియేటర్ లో. ఒక సీట్ మీద 4-5 ఉన్నాం ఆ రోజు. అమ్మో మంచిగా అయితే నేను బ్రహ్మరామ్కి వెళ్ళా బ్రో. అవునా, అండ్ అది అలాంటి పర్లేదు, ఇంటర్వల్ అర్థం కాకపోయినా పర్లేదు. సలార్ లాంటి సలార్ జనాలందరూ చూసి రవి బస్రు తిడుతున్నారు, బీజం సరిగ్గా కొట్టలేదని. మీరు వినలేదురా, ఆయన బాగా బట్ జనాలు ఎక్కువైపోయి పోలీసులు వచ్చారు షో స్టార్ట్ ముందు. కొట్టి ఎవరైతే సీట్ లో కూర్చోలేదో కొట్టి తీసుకెళ్లిపోయారు. నాకు భయం వేసింది, వామ్మో ఇంత వైలెట్ మనకి వేస్తారా టెన్షన్ వచ్చేది. అండ్ అప్పటికి చాలా మంది అక్కడ ఫుల్ ఆడెవడో కాలేజ్ పాట ప్లే చేశాడు. ఇప్పుడు నేనని తెలిస్తే నాతో డాన్స్ చేయమంటాడు. బ్రో మీరు జావ చెట్టుకు కాస్త సాంగ్ షూట్ అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పండి. BTS అంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ షూట్ మీరు బాగా ఎంజాయ్ చేశారనేది నా ఫీలింగ్. సో ఆ BTS వెనకాల ఫస్ట్ థింగ్ మీరు అలా ఇది పెట్టుకుని చేయడం, ఆ మూమెంట్ అయిపోయింది. Was it all written? Oh, you're talking about Mad 1 లో నేను లడ్డుమామ పాటకి. That was bro, జామ్ చెట్టు కాస్త సాంగ్ వాజ్ నాట్ దేర్ దెన్. అక్కడ వేరే తారకన పాట ఏదో ప్లే చేశారు. తారకన పాట ప్లే చేశారు. మేము దేనికో చేసుకున్నాం, ఆ బీట్ కి మ్యాచ్ చేసి పెట్టాడు. నేను షాక్, అసలు దీనికి డాన్స్ చేశాను నేను అనుకున్నా. అప్పుడు తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే తారక్ అన్నది థింక్ పక్కా లోకల్ ఐ థింక్ సో పక్కా లోకల్ ప్లే చేశారు అనుకుంటా. అండ్ దానికి నేను లడ్డుమామ చేసాం. అండ్ తర్వాత వాళ్ళు పెట్టినప్పుడు అసలు ఏంటి పాట, అసలు వాట్ ఈస్ దిస్ ఫెనామినన్, అసలు అదిరిపోయింది అసలు. దాని తర్వాత దెన్ వి రియలైజ్, అరే థియేటర్ లో దిస్ ద బ్లాస్ట్. మ్యాచ్ స్క్వేర్ అప్పుడు వై నాట్ బ్రింగ్ దట్ సాంగ్ బ్యాక్ ప్రాపర్. ఆఫ్ కోర్స్ దానికి పాపం కళ్యాణ్ అన్న చాలా సీక్వెన్స్ అనుకున్నాడు. ఫస్ట్ నుంచి లడ్డుమామ నేను ఇట్లా రోడ్ సైడ్ పోసుకోవడానికి వెళ్తున్నప్పుడు అసలు ఎవరు రా స్వాతి రెడ్డి ఎలా ఉంటుందామా, ఇప్పుడు వాయిస్ విన్నాం కదా అది అంటే అలా బిల్డే సెకండ్ హాఫ్ లో సడన్ గా స్వాతి రెడ్డి అనగానే అనుకున్నాం కానీ లాట్ ఆఫ్ ఇట్ డిడ్ంట్ ఫిట్ ఇంటు ద స్టోరీ. అలా ఉండే. నేను మ్యాడ్ స్క్వేర్ లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఆయన దమ్కిస్తుంటాడు, మీరు అందరూ తింటూ ఉంటారు. తింటూ ఉన్న తర్వాత సారీ మళ్ళీ ఫస్ట్ నుంచి తింటా, సరే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అంటే ఫుల్ ఆ సీక్వెన్స్ అంతా సునీల్ గారితో. అదొకటి. మళ్ళీ మురళీధర్ గౌడ్ గారు మిక్సీ పాడైపోయింది అంటాడు. డైమండ్ డీల్ చెప్తుంటే వాటర్ రాకంటే బెటర్. రత్నగిరి డైమండ్, ఓ వేర్ ఇస్ ఇట్ ఫ్రమ్? రత్నగిరి. లేకపోతే అక్కడే లబ్బే అంటే ఆ ఫాదర్ కి రత్నగిరి అంటే తెలిసి మనకి ఎట్లా తెలుస్తుంది. నేను విష్ణుని బయట కలిసినప్పుడు భయ్యాని అడిగా, భయ్యా మీది మ్యాడ్ 1 లో ఒకటి ఉంటది, చరణ్ పేరి మనోడు ఏమైంది రాడికి అదంటే చిగురుపోయిందంటే ఉందా అది రిటర్న్ అంటే అదే బ్రో. హాఫ్ ఆఫ్ దీస్ కళ్యాణ్ గాట్ ఇట్ ఫ్రమ్ హిస్ లైఫ్ బ్రో. చిగురు బోనియా జోక్ రాలా, బట్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ విత్ హిస్ ఫ్రెండ్. ఒక నిజమైన ఈతలకు పోయి వాడు పన్ను ఊడిపోయింది. అండ్ మా కళ్యాణ్ అరే దిస్ ఇస్ యాక్చువల్లీ క్రేజీ, దిస్ ఇస్ వాట్ కాలేజ్ లో ఇట్లనే పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాం. దానికి చిగురు బోనియా అనేది ఒక పాట ఏదో ఈ గాట్ ఇట్. రెండిట్లకి కలపడం క్రేజీ ఐడియా బ్రో. కూడా అది ఆ పాయింట్ లో. అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద సాంగ్ ఐ స్టిల్ డోంట్ నో. చిగురు బోనియా అంటే ఏ భాష అది? ఆయన సినిమాలో తీన్మార్లో ఏదో మాట్లాడుతుంటారు. తీన్మార్లోనే అది ఇటాలియన్, అది ఇటాలియన్. కానీ చిగురు బోనియా ఇస్ అది ఎలా మ్యాచ్ అయింది బ్రో అసలు చిగురు బోనియా అని.
క్రేజీ స్టఫ్. అలా కొన్ని ఉంటాయి బ్రో. ఘర్షణ సినిమాలో ఓమా హోజీ అవి ఉంటాయి కొన్ని అసలు అర్థంగా జిబ్రిష్ అదంతా. హారిస్ జయరాజ్ కదా ఆరెంజ్ లో కూడా రోమియో అందరూ ఒకటే పాడతాం మళ్ళీ తెలిసినట్టు. తర్వాత ఓహో ఇది ఇదా అని కూడా అనుకోవడానికి ఏం తెలియదు. హారిస్ ది నేను మంచి చెప్పనా, అసలు సిసిలియా రసవల్లి ఏంట్రా అది? అసలు సిసలైన రసగుల్లా అర్థగల అలా చాలా ఉంటాయి, చాలా పాటలు ఉంటాయి. అవును బ్రో. మీకు ఫస్ట్ ఓకే మీరు మణిపాల్లో ఉండే ఇదంతా ఉండే కదా, వచ్చిన తర్వాత ఓకే ఇంకా మనం చేద్దాం అనుకున్నప్పుడు లైక్ అప్పుడు ఏమన్నా ఈ సినిమా పీపుల్ ఇంటరాక్షన్స్ ఏమన్నా గుర్తున్నాయా అప్పటికే? అంటే మీ అన్నతో చెప్పొద్దు బికాస్ అప్పటికే మీ అన్న బ్రో both of us never consider each other as film. Okay. We don't even at home అరే వీడియో హీరో ఓకే అసలు ఆ థాటే రాదు. ఓకే బికాజ్ హాఫ్ ద టైం మా ఇంట్లో జరిగేది లంచ్కి ఏముంది, కారం తక్కువైంది, అది ప్రోటీన్ చికెన్ ఎందుకు కలపలేదు, ఇట్లా దిస్ ఇస్ లిటరలీ వాట్ ద కాన్వర్సేషన్స్ గో ఆన్ ఎట్ హోమ్. సో we don't consider ourselves as part of the film industry only బయటకు వచ్చి ఇప్పుడు when I talk about him as a senior hero who's been around for like 10 years. Finally he's gotten his success now and he talks about me like this guy, one crazy guy who did some crazy film అని వాడి మైండ్ లో అలా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు. 2019 మేలో కాలేజ్ పాస్ అవుట్ అయ్యాను బ్రో. రాగానే ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్. నేను మహర్షికి ఏడిగా పనిచేసినప్పుడు కెమెరా ఫస్ట్ ఏసీ ఉండేవాళ్ళు ఆయన he was on good, అంటే he was very sweet to me that time. And when I came back, suddenly I got a video call from him. It was very random. I was like, ఎందుకు ఈయన వీడియో కాల్ చేస్తున్నాను అనుకున్నా నేను. దాంతో ఐ డెంట్ పిక్ ఇట్. అంటే మన ఇంట్లో ఉంటాం కదా బ్రో, మనం నెక్కర్లు వేసుకుని బాగుంటుందని ఎత్తలేదు. అంతా నార్మల్ కాల్ చేస్తే సార్ ఎలా ఉంది సార్ అని మాడుతున్నా. అండ్ దెన్ హీ టోల్డ్ మీ జస్ట్ వీడియో కాల్ మీ వన్స్. దెన్ వెంటనే టీ షర్ట్ వేసి వీడియో కాల్ చేస్తే సడన్లీ కెమెరా ముందు నా స్కూల్ బయాలజీ టీచర్ ఉన్నారు, ఆవిడ ఉన్నారు. నేను మన ఎస్టీఆర్ గారి ఫాదర్ ఉంటారు కదా, నేను ఐస్ మీద పెట్టా ఏంటి నేను ఐ ఫౌండ్ అవుట్ దట్ హిస్ ఓన్ సిస్టర్ ఈస్ మై స్కూల్ బయాలజీ టీచర్. అండ్ దట్ టు ఆయన కూడా పాపం ఆయన కొంచెం పెద్ద ఆయన కదా, జస్ట్ డైరెక్ట్ గా పెట్టాడు టీచర్ మొహం మీద. అండ్ మ్యామ్ కూడా అలా చూస్తున్నారు పాపం. నేను and then he told me, spoke to me. Wow, what a sudden surprise. What a sudden surprise. And then I spoke to ma'am and then he's like, ఏం చేస్తున్నా ఎక్కడ ఉన్నాను? I said కాలేజ్ అయిపోయింది సార్, I just came back and ఇలా ఆడిషన్ స్టార్ట్ చేసా. అవునా, you come meet me tomorrow అన్నాడు. Then I met him, he took me to a couple of offices. ఆడిషన్ చేశా, వర్కౌట్ అవ్వలేదు ఇది. బట్ he's the first person who took me, ఇట్లా ఆడిషన్ పదా అని చెప్పి పాపం he took me around. And then అక్కడ 2-3 అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ తీసుకోవడం, ఇప్పుడు ఆడిషన్స్ ఏంటంటే చెప్పడం అండ్ దెన్ చేయడం. అప్పట్లో బిఫోర్ ఆహా వాస్ కాల్డ్ ఆహా, గీతా ఆర్ట్స్ ఓటీటీ అని అనేవాళ్ళు. మస్తీస్ అని నవదీప్ గారితో ఆ టైంలో ఐ థింక్ మస్తీస్ వాజ్ ద ఫస్ట్. అప్పుడు ఇలా గీతా ఆర్ట్స్ ఒకటి ఆడిషన్ చేస్తున్నారంటే ఐ వెంట్ దేర్. లైఫ్ లో వరస్ట్ ఆడిషన్ అనుకుంటా అది. అది చేసేటప్పుడు నాకే చేస్తూ వదిలేండి భయ్యా అని చెప్పి I wanted to walk out. Why was it worse? Bro, I'll tell you the problem with auditions is I'm sure I can speak on behalf of a lot of people. Auditions లో ఇప్పుడు మనం బాగా చేయలేం బ్రో. మనకి కాంటెక్స్ట్ సరిగ్గా తెలియదు, మనకి క్యారెక్టర్ తెలియదు, అసలు కథ ఏంటో తెలియదు. వాళ్ళు వచ్చి ఇలా పేపర్ ఇచ్చేసి ఇది నువ్వు చెప్పేమంటారు. అలా ఎలా చెప్తారు గురు? అలా అవ్వదు అలాగా. అండ్ మనకేంటి కాలేజీలో మన మైండ్ సెట్ ఏంటి, క్రాఫ్ట్ కనపడాలి, క్రాఫ్ట్ యాక్టింగ్ అది ఏదో అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు నేను ఇలా అంటే ఎందుకు అన్నా దానికి ఒక రీజన్ ఉండాలి, ఇలా ఏదో మైండ్ ఉంటాయి. వచ్చిన తర్వాత రియాలిటీ ఏంటంటే అది ఎవరు పట్టించుకోడు. డైలాగ్ ఎంత ఫాస్ట్గా ఇచ్చారో నువ్వు ఎంత ఫాస్ట్ చేసావు అంతే. ఆడిషన్లు ఏంటంటే రాగానే ఇలా చేసామని వాళ్ళు. నాకు అది కాదండి, నాకు కొంచెం ఒక టైం ఉండంటే చేసి వెళ్ళిపోండి. మన తర్వాత 10 మంది ఉన్నారు, వాళ్ళకి టెన్షన్ ఉంటాను. అందుకని అసలేదు బ్రో. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ అయితే నేను పోయింది గట్టిగా, నేను ఫిక్స్ అయిపోయా. దెన్ 2 months వరకు కాల్ రాలేదంటే ఇంకా 100% పోయిందని. సడన్లీ ఒకరోజు మహేష్ గారు ఫోన్ చేసి హాయ్ బ్రో గుర్తున్నారన్న. సార్ గుర్తుండడం ఏంటి సార్, గివ్ ఇచ్చేసి వదిలేసారంటే. దెన్ హీ టోల్డ్ మీ లేదు బ్రో బాగా చేశారు, జస్ట్ మేము వేరే డిస్కషన్స్ లో బిజీ అయిపోయామని చెప్పారు. దెన్ హీ కాల్ మీ బ్యాక్ ఫర్ అనదర్ ఆడిషన్ 2 months తర్వాత. అండ్ దెన్ జెర్సీ క్లైమాక్స్ ఇచ్చి చేయమన్నారు. అలా నేను
నానేనే చేసి నేను చేయాలా, ఎలా చేస్తారు అలాగా? దరిద్రమైన ఆడిషన్ బ్రో అయితే. వీడియో తీసి అదే పైగా ఏంటి, ఒక కుర్చీ మీద 2 దిండ్లు పెట్టుకుని, నా ట్రిమ్మర్ బాక్స్ ఒకటి పెట్టుకుని, ట్రిమ్మర్ బాక్స్ కి ఇలా అడ్డు పెట్టుకుని ఫస్ట్ రికార్డ్ చేసుకుని నుంచుని అటు ఇటు జరిగి నా ఎండ్ సైడ్ చూసుకుని వెళ్ళి మళ్ళీ వీడియో చూసి ఓకే నాకు ఇది ఫ్రేమ్ అండ్ ఇది ఫ్రేమ్ అని చెప్పి మళ్ళీ అది పెట్టుకుని రికార్డ్ చేసుకుని పంపాం. నచ్చింది వాళ్ళకి. నేను అయితే నచ్చకూడదు. అప్పుడు బ్యూటీ అండ్ బేకర్ అది అయిపోయింది, షూట్ అయింది, బట్ బయటికి రాలా. నా దరిద్రం ఏంటి, నా క్రెడిబిలిటీ లేదు అక్కడ. నేను చెప్పుకోవడానికి నా దగ్గర ఏం లేదు. చేశారు కానీ ఇంకా బయటికి రాలా. అవును, అదేమైందంటే బేకర్ అండ్ బ్యూటీ షూట్ చేసే మధ్యలో ఇట్ వాస్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ బై, అంటే ద ప్రొడక్షన్ వాజ్ అన్నపూర్ణ, బట్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫర్ వ్యూ. నెంబర్ 1 halfway through the shoot they shut down in India. 2019 December 25th బ్రో, 24th అనుకుంటా. నెక్స్ట్ క్రిస్మస్ బ్రేక్ 5 days బ్రేక్ ఉంది షూట్ అని చెప్పి, షూట్ అయ్యే టైంకి అంతా ఇప్పుడు మన షూట్ స్టార్ట్ చేసే ముందు 2-3 బయటికి వెళ్ళి సార్ సైలెంట్ అలా జరుగుతుంది సెట్ మీద. ఏం జరుగుతుందిరా చేస్తున్నారు. దెన్ సడన్లీ ఇట్లా చెప్పారు బయటికి రాగానే, షట్ డౌన్ చేశారు. దేనికి చేస్తున్నాం మరి? ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. Then they were like, no, they'll do something. Sorry, okay. Then it jumped from OTT to OTT. They were pitching it to a lot of people didn't take. Finally, it came to AHA. అప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారా? And then highlight ఏంటి, September 20, అంటే షూట్ ఫినిష్ చేసుకున్నారు. ఓకే. 2020 Jan Feb కి అయిపోయింది. ఓకే. కోవిడ్ వచ్చింది. అయ్య బాబు, దెబ్బ మీద దెబ్బ నిజంగా దెబ్బ. సో మళ్ళీ జంపే కోవిడ్ అప్పుడు నాగేశ్వర కాంటాక్ట్ అయ్యారు, ఎక్స్ లైఫ్ చేస్తున్నారు పిట్ట కథలు అని చెప్పి. అది ఆడిషన్ అన్న నెక్స్ట్ వీక్ కోవిడ్ వచ్చింది. అది లాగి మళ్ళీ సెప్టెంబర్ లో షూట్ చేసాం. అది 2021 Feb లో వచ్చింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజ్ నాగేశ్వర్ గారి ఫస్ట్ రిలీజ్ అయింది 2021 Feb, రైట్ బిఫోర్ సెకండ్ వేవ్. దాని తర్వాత దెన్ హాఫ్ వే త్రూ జూన్ ఆర్ సంథింగ్ సమ్మన్ టోల్డ్ మీ ఇట్లా ఆహా కొన్నారు బేకర్ అండ్ బ్యూటీ అని. అండ్ దెన్ సెప్టెంబర్ రిలీజ్ అయింది. నవంబర్ లో 3 Roses అండ్ ఒక ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ టుగెదర్. బ్రో, ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చే ముందు ఓకే మంచి యాక్టర్ అవ్వాలని, మంచి హీరో అవ్వాలని ఉంటుంది కదా, బట్ వేర్ డూ యూ వాంట్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్? Where did you want to you are just ఆడిషన్లు ఇస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది వాట్ ఎవర్ యూ టోల్డ్. అండ్ ఆల్సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్, బట్ ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తా. ఇప్పుడు వీడిది నాది ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను వీడికంటే 3 years పెద్దోడిని. సో నేను ఇంటర్ చదివే టైంకి వీడు ఇంకా హీ డిడెంట్ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. 10th లో చాలా మంచి మార్కులు వచ్చినాయి. మా పేరెంట్స్ ఐఐటి అనుకున్నారు, మనం దొబ్బెట్టాం ఇంటర్. సో అస్సలు ఇంటర్ దొబ్బింది ఏం కాదు బ్రో, 15,000 ఎంసెట్ ర్యాంక్, బట్ స్టిల్ దొబ్బింది. అంటే స్టాండర్డ్స్ వాళ్ళు నాకు సెట్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం దొబ్బింది. ఓకే, సో మనోడు ఏం డిసైడ్ అయ్యాడంటే, ఓకే ఈ ఎగ్జాంపుల్ ఉంది, వీడే దొబ్బలేకపోతున్నాడు ఇంజనీరింగ్ అంటే నేను అసలే చేయను ఇంజనీరింగ్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉండే. యూ ఆల్సో హ్యాడ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ సంతోష్ అన్న. సో ఒక టైంలో ఓకే మా అన్న ఇలాంటి సినిమాలు చేశాడు, మా అన్నకి ఇవి వర్కౌట్ అయినాయి, వర్కౌట్ అవ్వట్లేదు, ఇదంతా యూ ఆల్రెడీ కేస్ స్టడీ ఉంది. సో అది చూసిన తర్వాత ఏమన్నా పర్స్పెక్టివ్ మారిందా, లేకపోతే అసలు లేదు మన జర్నీ వేరు అన్నట్టే యూ పర్సూడ్ ఇట్? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ కన్వెన్షనలీ గుడ్ లుకింగ్ హీరో. కన్వెన్షనలీ అంటే టిపికల్, ఇప్పుడు మనం when you say hero, there is a certain criteria, right? Like how people general public talk. Are what చూడడానికి హీరో అంటే there's certain understanding why they said that. I never had that. I knew I have a very peculiar face. దాన్ని మనం అడ్వాంటేజ్ వాడుకుందాంరా, కొంచెం డిఫరెంట్ గా ఏమైనా చేద్దాం అని మైండ్ లో ఉండే. ఓకే, ఆనెస్ట్లీ స్టార్టింగ్ చిన్నప్పుడు ఆబ్వియస్లీ ఉండేది బ్రో. చిన్నప్పుడు అంటే చెప్పే ప్రభాసాన్ని చూసిన హీరో అవ్వాలంతే, ఇప్పుడు ఆ మైండ్ ఉండే. బట్ స్లోలీ యూనో ఒక చిన్న ఫిల్మ్ స్టోరీ రిలీజ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ డోంట్ హ్యావ్ టు బి గుడ్ లుకింగ్. ఇఫ్ ఐ కెన్ టెల్ అ స్టోరీ వేర్ ఐఎమ్ లీడింగ్ ద స్టోరీ, నాట్ ద హీరో, ఐఎమ్ లీడింగ్ ద స్టోరీ, అది కనెక్ట్ అవ్వగలిగితే చూస్తారు జనాలు. బికాస్ బ్రో ఐ వాస్ సో బ్యాడ్లీ గ్రూమ్డ్ ఇన్ దట్ సిరీస్. అంటే చూడడానికి అసలు ల్యాంకీ బ్రో, ల్యాంకీ, అన్హెల్తీ, ఐ వాస్ ల్యాంకీ,
జుట్టు ఎలాగో ఉంటది. అది రిలీజ్ అయిన ఒక 2 months తర్వాత నేను ఫ్రెండ్ సినిమాకి వెళ్ళాం మన సినిమాక్స్ కి, ఆర్కే పార్కింగ్ లో. ఫ్రెండ్ కారు ఇలా వ్యాలేకి ఇచ్చి, సారీ వాడు పార్క్ చేసి అక్కడ సెక్యూరిటీగా ఉంటారు కదా, ఇలా వచ్చి ఇక్కడ వెళ్ళి పెట్టమని చెప్తుంటారు. సో కార్ దిగి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఒక అతను చూశాడు, గుర్తుపట్టాడు. హీ జస్ట్ కేమ్ అండ్ హగ్డ్. వాట్ ఈస్ అన్న, అంటే హీ వాజ్ లిటిల్ డ్రంక్ బట్ హీ హగ్డ్. ఏం అన్న నేను చూసిన వెబ్ సిరీస్ అన్న, మా నాయన కూడా ఇట్లా అయిందన్న, మస్తు బాధ అనిపించింది అన్న, బట్ నాకు భలే అనిపించింది అన్న, మా కథ ఒకటి చెప్పినట్టు. ఏమన్నారు, మా కథ ఒకటి చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలేదు. అదే కదా, అంటే వీ డోంట్ థింక్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పే కథలో చాలా మందికి ఎంత పర్సనల్ కనెక్ట్ అయితే అంటే దే ఫీల్ లైక్ సో ఇఫ్ ఐ టెల్ అ గుడ్ స్టోరీ, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ లుక్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్ వేరింగ్, వాట్ క్లోత్స్ యు ఆర్ వేరింగ్, వాట్ ఈస్ యువర్ హెయిర్ స్టైల్, ఏ ఉండదు బ్రో, మంచి కథ చెప్పాలి బ్రో. దట్ ఈస్ వేర్ మై మైండ్ చేంజ్. లేదురా నేను హీరోని అవుతా, ఎలాంటి హీరో, ఒక మంచి కథ చెప్పాలి, ఆడియన్స్ కి నచ్చాలి, ఆడియన్స్ కి వాళ్ళ లైఫ్ లో ఉన్న కష్టాలు ఒక 3 గంటల 2 గంటల మర్చిపోవాలి వాళ్ళు, ఆర్ దే హావ్ టు రిలేట్ టు ఇట్. చూసి అరే నేను కూడా ఐ విల్ ఫైట్ త్రూ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది సంథింగ్ వీ హావ్ టు గెట్ దెమ్ బ్రో. మీరు ఇప్పుడు అన్నారు కదా కన్వెన్షనల్లీ నాట్ గుడ్ లుకింగ్, అది నేను ఒకటి, ఇట్ ఈస్ మై ఒపీనియన్, రాను డెఫినేషన్ ఆఫ్ దట్ ఈస్ చేంజింగ్ ఎస్పెషల్లీ లాస్ట్ 5 years లో, ఫ్రమ్ లైక్ 2020 or 2019, ఆ కోవిడ్ ముందు నుంచి దాని తర్వాత నుంచి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఓటీటీ ఎక్స్పోజర్ తర్వాత నుంచి బ్రో. అవునవును ట్రూ. మీరు ఇందాక ఇన్ఫీరియర్ అన్నారు కదా, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ కెన్ లైక్ చాలా కనెక్ట్ అవ్వగలను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్, యూ డోంట్ హ్యావ్ టు బి ఇన్ఫీరియర్ దీస్ డేస్. నువ్వు లైక్ ఫిజికలీ హౌ యు ఆర్ లుకింగ్ డజంట్ యాక్చువల్లీ మ్యాటర్ దీస్ డేస్. కాన్ఫిడెన్స్ ఇవన్నీ వచ్చినాయి, యువర్ సాఫ్ట్ స్కిల్స్ దీస్ ఆర్ మ్యాటరింగ్ మోర్ అనేది భలే చేంజ్ అయింది కదా అని అనుకుంటున్నా. బట్ ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెన్స్ బ్రో, అండ్ ఇట్స్ ఓకే, వి ఆల్ హ్యావ్ టు గో త్రూ దట్. మనం బ్రో రాజమౌళి గారు అదే అంటారు బ్రో, డిప్ ఉంటేనే ఒక హై వస్తుంది, ఒక లో ఫేజ్ ఉంటేనే మనం హై వెళ్తాం. సో ఇట్ ఈస్ గుడ్, ఎవ్రీవన్ షుడ్ గో త్రూ దట్. సో యూ కమ్ అవుట్ నోయింగ్ దట్ యు ఆర్ మచ్ మోర్ దెన్ దట్, యు ఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ దిస్. ఇట్స్ గుడ్, యు కెన్ లెర్న్ లాట్. అండ్ ఆల్సో ఇప్పుడు వన్స్ యూ ఫినిష్ లైక్ ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వెన్ మ్యాడ్ గాట్, అంటే లైక్ మ్యాడ్ ఓకే అయింది, ఓకే మ్యాడ్ అనేది సితారాలో వస్తుంది, ఓకే మనకి యాజ్ అన్ యాక్టర్స్గా, నాకు యాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో పడితే వేరు అనేది ఒకటి ఉంటుంది, అందరికి ఉంటుంది అది. సో అది నేను మా ఫ్రెండ్స్ దగ్గర వింటూ ఉంటా, ప్రొడక్షన్ హౌస్ రా అంటే ఈ ఉంటే చూడండి, ఈ సినిమా అవుతుందా, ఈ సినిమా బయటకు వస్తుందా, ఈ సినిమా ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవుతుందా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సినిమా మంచిగా వస్తుందా లేదా అన్న జోన్లోకి వచ్చేస్తాం. సో మ్యాడ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కాన్ఫిడెన్స్ వేరు. బట్ కళ్యాణ్ అన్నతో మేబీ మీరు కూర్చొని లేకపోతే ప్రీ ప్రొడక్షన్ షూట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఓకే మనం ఎంత కాదన్నా మనం చిన్న సినిమా చేస్తున్నాం, సితారాలు చేసిన చిన్న సినిమా చేస్తున్నాం, ఈ సినిమా కంటూ జర్నీ ఉంటుంది. ఆ జర్నీ ఎలా అనిపించింది మీకు? అంటే లైక్ ఎలా ఉండేది కళ్యాణ్ అన్నతో, ఎలా ఉండేది అండ్ విత్ రామ్ నితిన్ వీళ్ళతో ఎలా ఉండేది, అసలు ఎలా ఉండేది? ప్రతి దానికి దర్ ఇస్ ఆల్వేస్ 2 sides బ్రో. చిన్న ప్రొడక్షన్ అంటే కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న ప్రొడక్షన్ అని చేస్తే జనరల్లీ ఎలా భయం వేస్తుంది అంటే ఫస్ట్ సినిమా ఫినిష్ చేయగలమా, అంటే దిస్ ఇస్ జనరల్ థాట్. అవును, సినిమా ఫినిష్ చేయగలమా, చేస్తే సినిమా అమ్మగలమా, అమ్మితే దాన్ని రీచ్ చేయగలమా, పబ్లిక్ తీసుకెళ్ళగలమా, మనకి థియేటర్లు వస్తాయి, ఇలా ఒక టెన్షన్ ఉంటుంది. పెద్ద ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు బ్రో. రియాలిటీ ఇస్ వంశీ అన్న డస్ సో మెనీ ఫిల్మ్స్, ఆయనవి ప్రొడక్షన్ ఎన్నో ఉంటాయి. ఎస్పెషలీ ఇట్ స్టార్ట్స్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏవే నాని అన్న వీళ్ళందరితో చేస్తూ ఉంటారు ఆయన. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హీ హాస్ 2-3 ఆఫీసెస్. సో ప్యారలల్ గా దేర్ ఆర్ అట్లీస్ట్ 7-8 ఫిల్మ్స్ రన్నింగ్. ఎలా అంటే రిలీజ్ ప్రాబ్లం అయిపోద్ది బ్రో డెఫినెట్లీ, ఎందుకంటే ఒకేసారి అన్ని సినిమాలు కదా, ఆయన హీ డజంట్ వాంట్ ఇట్లా బయటికి వదిలేరు కదా, హీ హాస్ టు ప్లాన్, హీ హాస్ టు స్ట్రాటజైజ్, హీ హాస్ టు పబ్లిసైజ్ ఇట్ అండ్ దెన్ రిలీజ్. సో చాలా సినిమాలు వచ్చేసరికి మాది ఆబ్వియస్లీ లైక్ యూ సెడ్ కంపారిటివ్లీ ఇస్ అ స్మాలర్ బడ్జెట్ ఫిల్మ్. సో మా క్యూలో మా స్లాట్ వచ్చేటప్పటికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. యా, అండ్ బికాజ్ మ్యాడ్ లాంటి సినిమా ఇట్ కేమ్ లాంగ్ టైం, అంటే చాలా కాలం అయింది. అలాంటి కాలేజ్ బడీ కామెడీ వచ్చి చాలా కాలం అయింది, ఆ తర్వాత చాలా వచ్చాయి, బట్ దాని ముందు చాలా టైం పట్టింది. సో ఆ సినిమా చేసేటప్పుడు ఆబ్వియస్లీ దాన్ని వంశీన బాగా చేద్దాం, దీనికి వచ్చి చెక్కుదాం, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ ఉంది ఆయనకి. బట్ ఆల్సో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ వీల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఆ టైం.
యూ కాంట్ కంప్లైన్ అంటే ఆబ్వియస్లీ యూ కాంట్ బి లైక్ అన్న మాది రిలీజ్ చేసాను, యూ కాంట్ డూ దట్. హ్యాస్ అ లాట్ ఆఫ్ అదర్ టెన్షన్స్ గోయింగ్ ఆన్ ఫర్. సో వీ స్టార్టెడ్ August 2022లో నాకు కళ్యాణ్ బ్రో నరేట్ చేశారు. I liked it, I jumped in. We went to shoot October 5th of 2022. Okay. It released 2023 October 6th. Yeah. So there is 1.5 year. Okay. Almost 1.5 August నుంచి చూసుకుంటే 1 year 4 months or something. Takes a lot of patience bro. Lot of patience. Any reason చాలా కారణాలు ఉంటాయి షూట్ ఆగడానికి. తిప్పి కొడితే we did 60 days of shoot, but it was in a span of a year. Because there are a lot of other tensions that happen, lot of ఏదో జరుగుతుంటది బ్రో. పెద్ద ప్రొడక్షన్ రన్నింగ్ ఇస్ నాట్ ఈజీ. సో there's lot of reasons why shoot had to stop, and every day ఇప్పుడు లైక్ ఒక 2 days చేస్తాం, they will have a long break. Then we'll do another 7 days, we'll have a long break. మధ్యలో 50 days 60 days అలా బ్రేక్ వచ్చేసేది. కళ్యాణ్ అన్న ఆఫీస్లో ఉండేవాళ్ళు, డైరెక్షన్ టీమ్ యూస్ టు బి దేర్. ఐ యూస్ టు గో టు ద ఆఫీస్, వి యూస్ టు సిట్. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు, టైం వస్తుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఇస్ అలా వెళ్ళినప్పుడు కూడా వి యూస్ టు డిస్కస్ సీన్స్. ఓకే, ఏదో ఒకటి యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్, ఏదో ఒకటి జరుగుతుండాలి. యూ హ్యావ్ టు, టైం వస్తే ఏం చేస్తాం, బెటర్ చేసుకోవాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. సో అలా వర్క్ చేసి విల్ గో ఆఫ్ టు ఇక్కడ మన మంది 836 వెళ్ళిపోతాం. అప్పటికి మనం ఎవరో తెలియదు ఎవరికి, హ్యాపీగా లేకో భయ్యా క్యాయ్ మళ్ళీ బొక్క కాయ్ కింద కూర్చోడం ఇష్టం టేబుల్ బ్రో. చాలా అన్కంఫర్టబుల్ కింద కూర్చోడు, జస్ట్ ఫ్యాన్సీగా ఉంటది కానీ తినడానికి ఈజీ ఉండాలి బ్రో. ఫస్ట్ అక్కడ లేకపోతే కింద మంది 836 కింద గ్రిల్ అఫేర్ ఉంటుంది, పిచ్చికి వెళ్తుండే లెబనీస్, చాలా అదిరిపోతుంది. రోజు ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ నుంచి రోజు డిన్నర్ అక్కడ. పెరి పెరి మసాలా వాళ్ళ దగ్గర ఒక సాస్ ఉంటుంది, ర్యాప్ సాస్ అని, కాదు స్వీట్ స్పైసీ ఉండేది, ర్యాప్ సాస్ ఉంటుంది, అదిరిపోతుండే. సో రోజు ఆఫీస్కి వెళ్తాం, ఏం జరుగుతుంది ఒక డిన్నర్కి వెళ్దాం, వెళ్ళిపోయి గ్రిల్ అఫేర్, ఒక రోజు మంది. సో ఓకే, ఇండస్ట్రీ కాకుండా కూడా మీ ఫ్రెండ్స్ లైక్ యు ఆర్ సేయింగ్ మణిపాల్లో నా జూనియర్స్ కానీ లేకపోతే అలాగా ఫ్రెండ్స్ ఎక్కువ నాకు ఇదని. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారా? ఉంటే ఏం చేస్తుంటారు మీరు? నార్మల్ అంటే ఏంటి? ఏమున్నది బ్రో, ఇంటికి రమ్మంటాను నేను, ఫుడ్ ఏదైనా పెట్టుకుంటాం, క్రింజ్ సినిమా పెట్టుకున్న టీవీలో, అండ్ ఎంజాయ్ బ్రో. అంటే నేను అండ్ సో ఆల్ మై జూనియర్స్ ఫ్రమ్ కాలేజ్, దే ఆర్ ఆల్ aspiring directors, writers in the film. So we all bond on that. పిలిచి క్రింజ్ సినిమా పెడతా, వాళ్ళు టార్చర్ అయిపోతారు. వాళ్ళు ఎండ్కి ఎందుకనేదంటే ఇలా మాత్రం తీయకూడదు, ఇది నేర్పించడానికి, నేను మిమ్మల్ని గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను, ఏం చేయాలో తెలిసే బదులు ఏం చేయకూడదు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ బ్రో అది. సో వి వాచ్ అండ్ దే కంప్లైన్, బట్ వి హ్యావ్ అ గుడ్ టైమ్ బ్రో. అంతే. అండ్ క్రికెట్ ఓకే, క్రేజీ. ఇప్పుడు ఐపీఎల్ టైం వస్తుంది ఫుల్, అదేలే మనకి సినిమా అయ్యే వరకు చాలా బిజీగా ఉంటాడు బాయ్. తర్వాత లక్కీలీ కొంచెం మంది కూడా సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ ఫేజ్ కాబట్టి అంత టైట్ మ్యాచ్ లో అప్పుడే ఉండదు కాబట్టి కొంచెం పర్లా. అండ్ మీరు హారర్ ఫిల్మ్స్ చూస్తారు ఎక్కువ బ్రో? చాలా బ్రో, ఆల్మోస్ట్ నాకు తెలిసిన మేజర్ హారర్ ఫిల్మ్స్ అని చూసా. అంటే సంతోష్ బాయ్ వాస్ సేయింగ్ లైక్ నాకు వాడికి పిచ్చిష్టం సంగీత్ కి, హీ లవ్స్ హారర్ ఫిల్మ్స్, నేను అస్సలు చూడను అని హీ వాస్ సేయింగ్. ఎలా స్టార్ట్ అయిందా పిచ్చి హారర్ ఫిల్మ్స్? ఏ సినిమా ఫస్ట్ చిన్నప్పుడు ఏ హారర్ సినిమా అన్న ఇదే కదా, చంద్రముఖి కదా, చంద్రముఖి. ఆ తర్వాత చంద్రముఖి, అరుంధతి, అండ్ హారర్ గన్ థ్రిల్లర్ అనసూయ. అనసూయ ఇస్ బ్రో నాకు హాంటింగ్ అండ్ గులాబీ పువ్వు గోవింద్. అండ్ అన్న తను నేనులో రవిబాబు గారితో పనిచేశాను. సో నాకు ఆయన ఒకసారి నేను మామూలు సెట్ మీదకి వెళ్ళాను అనమాట, కలవాలంటే భయం. అమ్మో అనసూయ నాకు ఇప్పటికి ఎవరైనా అడిగి నేను ఏ ఫిలిం భయపెట్టిందంటే నాకు కన్జూరింగ్ లో లైట్స్ ఇవన్నీ కాదు, అనసూయ. బికాస్ it's possible. Yes bro, that can happen. Yes, I told the same thing in one of our podcasts. అరుంధతి ఇవన్నీ దెయ్యం బ్రో, దెయ్యం ఈ సబ్జెక్ట్, it's very subjective, exactly, yeah, but this can happen. హ్యూమన్, ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఒకడు అన్ని పాటలు అసెంబుల్ చేస్తున్నాడు ఎలాగా, అదేం కాన్సెప్ట్ రా. పాటలు పిక్ చేస్తున్నాడు. ఆ సినిమా క్రేజీ బ్రో, అన్ని పాటలు దొరికేసినాయి కదా అంటే ఐటమ్ సాంగ్ వస్తుంది, హెయిర్ కోసం వెళ్తాడు, ఇదేం ట్విస్ట్ రా. అండ్ అబ్బాస్ గారి రోల్ ఇస్ వెరీ నైస్ రోల్, వెరీ అండర్ రేటెడ్ రోల్ బ్రో, వెరీ నైస్. భూమిక గారిది. అండ్ నేను ఆ సినిమా చూడడం ఎక్స్పీరియన్స్ కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్.
మా తాతయ్యని సినిమా రిలీజ్ చేసి 6 రోజులు అయిపోయింది బ్రో. అది ఊరవతల రాయుడుపాలెం అనే ఏరియా, కాకినాడ మాది బేసికలీ. అక్కడ కొన్ని థియేటర్లు ఉంటాయి బ్రో, జస్ట్ 2-3 పీపుల్ ఉంటారు, వాళ్ళు కింద సిగరెట్లు కాల్చుకుంటూ ఉంటారు, అలా పొగస్తూ ఉంటుంది, అలా చూడాలి, కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. అలాంటి థియేటర్లో 1 month అయిన తర్వాత తీసుకెళ్ళాం మా తాతయ్య వద్దురా అన్నారు. నేను దొబ్బాను చిన్నప్పుడు ఆ ఏజ్లో, సరే అని తీసుకెళ్ళా. ఇంటర్వెల్కి తాతయ్య వెళ్ళిపోదాం వద్దన్నారు కదా, ఎందుకు భయం స్టార్ట్ అయింది. అది ఇది అంటే ఏం కాదు కూర్చో, సమోసా తీసుకొస్తా, సూపర్ సినిమా. నేను డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, నాకు భయం వేస్తుందని. లేదు తాతయ్య వెళ్దాం, లేట్ అయింది, అమ్మ తిట్టడం ఏంటి, తాతయ్యతో వస్తే నాకు రీజన్ దొరకట్లే. సెకండ్ హాఫ్ కూర్చోవాలో అప్పుడు అని చెప్పి కూర్చున్నా బ్రో. ఎవరు లేరు థియేటర్ లో, 5-6 members ఉన్నారు అంతే. అంతమంది కూడా లేరు అనుకుంటా, వాడికి తెలిసి కరెంట్ ఖర్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ మనోడు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడని ఖర్చు పడుతుంటాయి. అమ్మో బ్రో, బాటా చెప్పి ఇలా తీసి నోట్లో పెడతాడు బ్రో. అప్పుడు దాకా మనం గుడ్డ చూస్తాం కట్టిది, బాటా చెప్పి ఏం ఐడియాలు రా. వైల్ వాచింగ్ ఐ వాజ్ ఇమాజినింగ్, లాస్ట్ లో ఎప్పుడైతే కనుకోస ఆ చిన్నపిల్లని పట్టుకెళ్తాడో, హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు హర్, బట్ ఇట్స్ సో ట్రామటైజింగ్. ఇగో ఈ ఇంజెక్షన్ ఇస్తాను, నొప్పి తెలియదు, సరేనా, సైలెంట్గా ఉండు, ఒక్క కన్ చాలు కదా అంటాడు. ఆమె కూడా ఒక్క కన్ చాలు కదా పాపం బ్రో, మనం ఏమంటలేదు లేదా రెడీ ఇది కూడా తీసుకుని బ్రో. క్రేజీ టేకింగ్ ఇంట్లో జరుగుతుంది. ఫ్రిడ్జ్ వెనకాల ఒక షాట్ ఉంటుంది బ్రో, ఫ్రిడ్జ్ దిగానే ఇలా ఉంటాడు బ్రో. అది కూడా గుండు, ఐబ్రోస్ అనేది madness. I think it's illegal. మనం ఐబ్రోస్ తీయకూడదు. అవునా? ఐడెంటిటీ పట్టుకోలేమని అప్పట్లోనే ఇలాంటి క్రేజీ ఐడియా అని రవిబాబు గారు. అందుకే ఆయన నానక్రమ్తో క్లైమాక్స్ లో టు హైడ్ ద ఐడెంటిటీ. క్రేజీ వెన్ రాకాసా కేమ్ టు యు, అదే అలా అనిపించింది. అంటే బికాజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశారు. Writer director duo is the same. Now she's directing, he's co-writing. Okay. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటి, ఆ సెటప్ వేరు, అదంతా ఫుల్ వెరీ నార్మల్, ఒక ఇంట్లో జరిగే స్టోరీ, రియల్ గా ఉంటది, వెరీ రిలేటబుల్. అదే కదా, ఎగ్జాక్ట్లీ. మీరు వచ్చి మీరు ఇది తెస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఏమన్నా అనిపించిందా? నో, బికాజ్ నాకు తెలియదు అది నాకు రాయలేదు కదా, నాకు వేరే ఏవో కథ చెప్పారు ఆవిడ. అవన్నీ ఓకే, బట్ దిస్ ఇస్ నాట్, సరిపోదు అని ఉంటే. దెన్ నార్మలీ మేము ఇక్కడ మణికొండలో ఇక్కడ క్యాఫేలో కూర్చుంటే ఆవిడ మామూలుగా ఇలా వేరే ఓటీటీకి ఏదో పిచ్ చేద్దాం అని అనుకుంటున్నాను, కథ రాసుకున్నాను, ఆవిడ ఒక ఐడియా చెప్పారు. ఏంది మరి నాకేం చెప్పలేదా మీరా? నాకు అర్థం కాదు అసలు. అంటే వై డిడ్ంట్ యూ పిచ్ ఇట్ టు మీ? బాబు నాకు తెలియదు, నువ్వు చేస్తాడు, మీరు అడిగితే కదా. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ద స్టోరీ వాజ్ very different back then. Then I was like, no, I like this, like we have to do this. This is actually less horror, more fantasy, bro. Okay. This is because this is not textbook horror film. Okay. It's more of a fantasy. It is more of a belief of a village, and a hero who comes from US who doesn't believe in all this gets stuck in that. So it's more about fantasy. Horror ఎందుకంటే బ్రో, ఎనీ థ్రిల్లర్, ఎనీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఏమవ్వబోతుందిరా అనే ఒక ఫీలింగ్ ఇస్ హారర్. దట్ ఈస్ హారర్. ఏదో అవ్వబోతుంది అనేది హారర్. ఆ మూమెంట్స్ ఇందులో చాలా ఉంటాయి. బట్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ కామెడీ. మాన్సా గారు ఈజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విఠలాచారి గారు. అలీబాబా 40 దొంగలు, చిక్కడు దొరకడు, షీఈ్ అ హ్యూజ్ ఫ్యాన్. అండ్ ఆయన అప్పట్లోనే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ని తెచ్చారు తెలుగు సినిమాకి. ఆయన అండ్ పాతాళభైరవి మన కేవీ రెడ్డి గారు అనుకుంటా, ఆయన కూడా అప్పుడే తెచ్చారు. సో షీ గ్రూ అప్ వాచింగ్ దెమ్. అఫ్ కోర్స్ నేను తర్వాత మచ్ లేటర్ ఐ వాచ్. వెన్ షీ టోల్డ్ మీ, నేను ఈ కథని ఇలా చూస్తున్నాను, ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ క్రేజీ. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు రాట్లా. అ స్టోరీ దట్ కనెక్ట్స్ టు కిడ్స్, ఎల్డర్స్ అండ్ యూత్. అరే ఏమన్నా ప్యాకేజ్ రా ఇదని ఒక ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్. అండ్ ఐ డిడ్ంట్ లెట్ గో. ఐ వాజ్ లైక్ నో, ఐ వాంట్ టు డు దిస్. నాతోనే చేయాలి. అండ్ షీల్ నెవర్ సే నో. ఎనీ స్టోరీ ఇఫ్ ఐ సే నాతో చేయండి అంటే షీల్ ఇమిడియట్లీ డూ ఇట్. షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. I have a lot of respect for her. So immediately we jumped. So this is more of a fantasy film, but the hero's character will be as relatable as possible. So when audience come to the theater, they are Veerababu. Because they're coming into that world just as clueless as this fellow. వాళ్ళకి ఏమవుతుందో తెలీదు, వీడికి ఏమవుతుందో తెలీదు. అరే ఏం జరుగుతుంది రా, ఎవర్రా మీరంతా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ద ఎంటైర్ ఫిల్మ్ యూఆర్ ఫాలోయింగ్ హిమ్ అండ్ హిజ్ విజన్. అసలు స్టార్టింగ్ ఆఫ్ ది టీజర్ లో అది నాకు భలే నచ్చింది. శ్రీ ఆంజనేయం ప్రసన్న.
ఆ తర్వాత ఏంటి రావట్లేదు, గుర్తు రావట్లేదు. Yeah, that's so నాకు true. నిజంగా తెలీదు. Nobody knows. చాలా మందికి తెలీదు. Nobody knows. అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా దయ్యం వస్తుందంటే అదే పలుకుతాం, But కానీ full మొత్తం చెప్పు. చెప్పరు. ఇప్పుడు సో ఇమాజిన్ ఇప్పుడు హనుమంతుడు పైనుంచి నువ్వు మొత్తం చెప్తే అప్పుడు కాపాడతా, లేకపోతే కాపాడు. ఇఫ్ ఈస్ యాక్చువల్లీ సేయింగ్ దట్, ఇప్పుడు ఏం చేస్తాం మనం? దట్ ఇస్ మీరు కూడా ఫస్ట్ టైం కాన్ఫిడెంట్ గా శ్రీయాంజనేయం ప్రసన్న, సెకండ్ టైం ఇంకేం రావట్లేదు. when I say relatable, that's the stuff. అంటే his reactions, his process of things are going to be relatable in a setup that is not familiar to anyone. Exactly. Yeah, so that is more exciting. లైక్ వెన్ యూ వర్ డూయింగ్, మీరు అంటుండే కదా లైక్ ఇప్పుడు మానస గారు వాళ్ళు రాస్తున్నప్పుడు కూడా దే యూస్ టు పిచ్ ఇన్ టు యూ, మీకేమన్నా నాకు ఇలా అనిపించి యువర్ ఒపీనియన్ మీరు చెప్పడం అది ఇది అని. సో అలాంటి కొలాబరేటివ్ వర్క్ అది ఉన్నప్పుడు లైక్ ఇంకా బెటర్ అవుతుంది ప్రాసెస్ అని మీకు నమ్మకం ఉంటుందా, లేకపోతే ఏం కాదు నాకు బౌండ్ స్క్రిప్ట్ తెచ్చి ఇచ్చినా సరే దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ ఇట్ విల్ వర్క్ అని అనిపిస్తుందా? It differs, bro. ఓకే. It differs from director to director. Your rapport with them, story లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ బట్టి. రైట్ నౌ ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ ధీరజ్ మొగిలిని, హూ ప్రొడ్యూస్ గర్ల్ ఫ్రెండ్. అన్న సినిమా హీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ హిమ్. ఇట్స్ ప్రాపర్ క్లీన్ ఫ్యామిలీ డ్రామా లవ్ స్టోరీ సెట్ ఇన్ రాజమండ్రి. ప్రాపర్ స్లాంగ్ తో ఇట్స్ అ నీట్ ఫిల్మ్. ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు సింపులర్ టైమ్స్, సింపులర్ స్టోరీస్, జస్ట్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మన కృష్ణవంశీ గారి సినిమాల్లో త్రివిక్రమ్ హ్యూమర్. సో బ్రింగింగ్ బ్యాక్ దట్ ఫిల్మ్, ఐ వాంట్ టు డూ డిఫరెంట్. సో ఆ కథలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ దేర్. అంటే దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ ఫర్ ద స్టోరీ, బట్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ మై క్యారెక్టర్. సో నేను అక్కడ సూర్యప్రతాప్ గారు డైరెక్టెడ్ కుమారి 21F అండ్ 18 pages. సో విత్ హిమ్ I can give my opinion in terms of the character. Of course, story also నాకు అనిపిస్తే, but honestly the story అంత కాన్ఫ్లిక్ట్స్ లేకపోవడం వల్ల నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సిన అంత అవసరం ఉండదు. సో రాకాస ఇస్ సచ్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ స్టేక్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో అలాంటప్పుడు అది సబ్జెక్టివ్ అయిపోతుంది కాన్ఫ్లిక్ట్. మీకు ఒకటి కాన్ఫ్లిక్ట్ కరెక్ట్ అనిపిస్తుంది, మీకు అది అనిపించదు. సో దెన్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. సో మానస గారితో మహేష్ గారితో ఎలా ఉంటుంది అంటే, బ్రో వెన్ వీ డిస్కస్, వి డిబేట్, వి ఫైట్, వి ఆర్గ్యూ, గంటలు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సరే తిందానండి అని చెప్పి మేము వెళ్తాం. అక్కడ ఉడిపీస్ ఉంటుంది, మన ఉడిపి ఉంటుంది పక్కన ఆహా ఫుడ్ విలేజ్. అక్కడికి వెళ్ళలేదు బ్రో, అక్కడే ఉంటుంది. మీరు ఏ ఉడిపి చెప్తున్నారు? అదే ఉడిపి ఆపోజిట్ కంచి ఉంటుంది పక్కనే బ్రో. చల్ల పునుగులు చాలా బాగుంటాయి. చల్ల పునుగు సమ్మన్ టోల్డ్ మీ చాలా బాగుంటాయి. సో ఇలా వెళ్ళి తినడానికి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ డిస్కషన్ పెట్టుకుంటాం. సో వీ విల్ టాక్. మాకు టైం దొరికితే షీ విల్ ఆవిడ ఒక సెకండ్ బ్రేక్ దొరికినా, బాబు ఒక చెప్తా ఐడియాలో ఉంది అండి ఉండండి వెళ్ళి చెప్తారు నాకు ఒకసారి ఫినిష్ చేసుకోవాలి. లాట్ ఆఫ్ ఐడియాస్. మహేష్ గారు ఆల్సో లైక్ దట్. బ్రో ఈ సీన్ ఎలా ఉంది చెప్పండి, ర్యాండమ్లీ టెల్ మీ వన్ సీన్. సో సీన్ బాగుంది, కథ ఏంటండి, సీన్ ఒకటే ఉంది బ్రో సార్. Wow. Bouncing board. So, yeah, absolutely bouncing board. And crazy. And it is very nice that they really respect my opinion a lot. నాకు ఒక పాయింట్ నచ్చలేదంటే they genuinely consider why he didn't like. And they give it, they think of it in this way. మనోడు ఈ జనరేషన్ అబ్బాయి, మనం ఎంతన్నా దే ఆర్ లైక్ 8-9 years older to me. So they're like, why didn't he like it? So what is the present generation thinking? Why would they feel ఈ point wrong అని చెప్పేసి. So they'll consider that, they'll talk. And it's extremely collaborative, bro, with them. ఓకే. అనదర్ థింగ్ ఈస్ దట్ పింక్ ఎలిఫెంట్ నిహారిక గారు, మీరు మీ ఇవి బాగున్నాయి, చిన్న వీడియోలు వదులుతున్నారు కదా, అవన్నీ భలే అనిపిస్తున్నాయి. సో అది ఎలా ఉండింది? అండ్ ఆల్సో లైక్ వాజ్ ఇట్ వెరీ వెరీ చిల్, నార్మల్, అంత కూల్ ఎన్వైరన్మెంట్ అలాగే ఉండిందా? బికాస్ యూ హ్యావ్ బీన్ విత్ సితారా, అంటే వంశీ అన్నతో మీకు ఒక ర్యాపో ఉంటుంది, నిహారిక గారు ఎంటైర్లీ డిఫరెంట్. సో ఎలా ఉండింది అసలు? She's almost my age, maybe 1 year older to me, 2 years older to me. So it's very chill. Okay. She doesn't behave like a producer sometimes. Okay. Sometimes it's tough to look at her as a producer. She's always jumping around like one little girl getting excited. But then when she has to be strict, she's very strict. In terms of working process and all that. Need be, she will become the bad cop. అర్థమైంది. Yeah. Majority of the time she's always a good cop. And making videos is very chill because అప్పటికప్పుడే will form the ideas, అప్పటికప్పుడే will shoot. She'll be like, నేను వచ్చి ఇలా అయిపోతాను, నేను వచ్చి ఓకే నేను మిమ్మల్ని ఏంటండి ఇది అలా మాడతాను. సో అప్పటికప్పుడు we do those videos and somehow they're clicking. నాకు తెలియదు how they're clicking. వెళ్తున్నాయి అంటే సెర్చ్ చేయకుండా ఫీడ్ లోకి వచ్చేసి బాగా ఇరిటేట్ చేస్తాను అన్నమాట.
కానీ అదే target. అదే ప్రాసెస్. అదే process. తప్పలేదు. అసలు తప్పలేదు. అండ్ అంటే ఇప్పుడు రాకాస అనే సినిమాలో లైక్ యూ వర్క్డ్ విత్ శ్రీను ఉన్నారు కదా, absolutely. సో ఎలా ఉండింది అదే? అంటే నాకు కొన్ని గెటప్ సీన్ అనేది సూపర్ అనిపిస్తాయి అసలు. ఒక జాంబీ రెడ్డిలో, లేకపోతే హనుమాన్, మొన్న మిరాయ్ మిరాయిలో మిరాయిలో శత్రువులని already చెప్పింది. crazy. చిప్పు మొత్తం డబ్బులమ్మంటాడు మధ్యలో అన్నొచ్చి. సో ఇప్పుడు ట్రైలర్లో కూడా బై ద టైమ్ ఐ థింక్ లేదు రాదులేండి, బట్ స్టిల్ ట్రైలర్లో దిస్ ఓపెనింగ్ లో ఆయన ఒక జోక్ ఉంటుంది. సో గుడ్ స్మాల్ జోక్స్ దట్ హి డస్. ఓకే ఓకే. సో చాలా బాగుంటుంది. సో నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో ఐ వర్క్ విత్ సీన్ గారు. ఓకే. ఐఎమ్ టెలింగ్ యూ, నాకు లైఫ్ లో ఏ హీరోయిన్ ఇంత కెమిస్ట్రీ ఉండదు. ఐఎమ్ నాట్ లైక్, నాది అయింది అండర్స్టాండింగ్ కెమిస్ట్రీ ఎలా ఉంటదంటే నిజం చెప్తున్నా, ఇట్స్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ MS ధోని రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. బ్లైండ్లీ గో విత్ ఈచ్ అదర్స్ టైమింగ్. వి డోంట్ ఈవెన్ హ్యావ్ టు, అంటే ఆయన ఏమనబోతున్నారని ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ. అండ్ హీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. అంటే హీస్ సచ్ అ నైస్ పర్సన్. లైక్ హీస్ అ వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. కామెడీ పక్కన పెట్టేసి అండర్ రేటెడ్ యాక్టర్. హీ హ్యాస్ అ లాట్ మోర్ దెన్ వాట్ పీపుల్ గివ్ హిమ్ క్రెడిట్ ఫర్. ఆయన there are some stuff that he does so naturally, it just goes under the radar because people think he'll only do comedy. No, when he does emotional scenes, it's very very good. It just bite raalevu. When I worked with him Oxygen Film Story, ఆయన క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ కాదు. It is a genuine employee trying to help this poor fellow who fell into this because of his father. Exactly. So he's genuinely trying to help. అరే వద్దురా, అరే ఇది చేయరా, అది చేయకరా నువ్వు అని చెప్పి ఒక బ్రదర్ లాంటి క్యారెక్టర్. అండ్ ఇందులో అవుట్ అండ్ అవుట్ ఫన్ క్యారెక్టర్, బట్ he's a Dwight to Michael Scott. Yeah, in this film, in Rakasa, he's a Dwight to Michael Scott. It's very nice. ఇంకా గుడ్డిగా అంటే he will అంటే బావ అంటాడు కదా, అదే ఇరు బావ అంటాడు కదా. So that's him. His love for his బావ is like own బావ. They grow up together. అంతే. మనోడు యుఎస్ కి వెళ్ళిపోయాడు, ఈయన ఊర్లో ఉండిపోయి ఇంకా ఊరు పనులు చేసుకుంటున్నాడు. సో హీరో వస్తాడు అండ్ ద ఎంటైర్ జర్నీ ఇస్ లైక్ దట్. You can do a proper spin-off on his character in this. ఇలాగ ఏదైనా చేయండి బ్రో. అరే ఇరుబాబు అంటే వీరేంద్ర, అది ఆనెస్ట్లీ అలాగే వచ్చింది బ్రో. టీజర్ అదే అనుకున్నాం మేము. వీరు కాదు, కాల్ మీ వీరు. బట్ హీస్ సో నా క్యారవాన్ లో ముందు నాది వెనకాల అయింది. అండ్ డోర్ ఓపెన్ పెట్టుకుంటాం. అండ్ టైం దొరికితే కూర్చొని ఏదో ఒకటి మాడుకుంటాం బ్రో, సొల్లేసుకుంటాం. ఆయన కూడా కథలు రాస్తారు. హీ నరేట్స్ స్టోరీస్ టు మీ. ఆయన మ్యూజిక్ చేస్తుంటాడు. ఊరికి బోర్ కొడితే ఫోన్ లో ఏదో ఏ యాప్ ఓపెన్ చేసి మ్యూజిక్ కొడుతుంటారు. బ్రో హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఆయన ఏదేదో చేస్తుంటాడు మ్యూజిక్. అండ్ సడన్లీ పోస్టర్ ఐడియాస్ అని చెప్పి ఇలా ఒక పోస్టర్ ఇది ఎలా ఉందంటారు. ఇప్పుడు చేశారు, ఇప్పటికే ఇలా అనేసానండి. అనడం సార్ అలాగా. He's extremely talented and you guys should really have a episode with him because his journey is insane. Nice. Crazy. He's done all sorts of odd work to get to where he is. And he's amazing to work with. We are actually planning one day soon. Maybe he'll sit here. Yes. He's one of the nicest people I know. Nicest people. Even ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు కాల్ చేశారు, సార్ ఇది ఈ వీడియో ఇలా చేద్దాం, ట్రైలర్ ప్రోమోలు చేద్దాం అని. there's no need for him to do that. ఆయన ఎందుకు చేయాలి? ఆయన సంవత్సరానికి 30-40 సినిమాలు చేస్తున్నారు, ఎందుకు చేయాలి? when he likes someone, he really owns up to them. అంటే ఇది నా సినిమా, వీళ్ళు నా మనుషులు అనుకుంటే మాత్రం ఆయన అసలు మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు. సూపర్. such a nice person. బ్రో మీకు ఈ మన తెలుగు కమర్షియల్ సినిమా చూస్తే పెరిగాం మనం చిన్నప్పటి నుంచి. ప్రభాస్ అన్ ఫ్యాన్, ఇదంతా మనం మాస్. మీకు అలాంటివి చేయాలని ఉంటుందా? అబ్సల్యూట్లీ బ్రో. అక్కడ నీడే మాస్ హీరో, నీడే. బట్ దేర్ ఇస్ టైం. ఐ నీడ్ టు గ్రో ఇన్ టు ఇట్. నేను ఇప్పుడు ఒకరిని కొడితే వాడు ఎగిరి పడితే ఆ ఎలివేషన్ ఎందుకు రావాలనేది నేను నా కెరీర్లో బిల్డ్ చేసిన జర్నీ బట్టి ఉంటుంది. నేను ఈ సినిమాలు చేసుకొచ్చి, నేను క్యారెక్టర్స్ బిల్డ్ చేసుకొచ్చి, నా స్ట్రగుల్, నా ఫిల్మ్స్, నా సక్సెస్, నా ఫెయిలియర్ అన్ని అయిన తర్వాత ఒక రోజు జనాలు వీడు కొడితేనే ఒప్పుకుంటాను, వీడికి ఎలివేషన్ వస్తేనే ఒప్పుకుంటాను. సీను గారు టోల్డ్ మీ దిస్. ఓకే. ఇప్పుడు ఒక ఊరికే పెద్ద హీరోకి ఎలివేషన్ ఎంజాయ్ చేయడం కాదు బ్రో. ఇట్ ఇస్ దేర్ జర్నీ. ఇట్ ఇస్ వాట్ దే బిల్ట్ ఫర్ దెమ్ సెల్వ్స్ ఫర్ ఇయర్స్, 15 years, 20 years, 25 years. అది బిల్డ్ చేస్తేనే ఒకరోజు నీకు అనిపించాలి నేను కొడితే వాడు పడుతున్నాను, నేను నమ్మాలి ఫస్ట్. దెర్ ఇస్ టైమ్ ఫర్ దట్, లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దట్. నైస్. క్రేజీ క్రేజీ. అది మీకు అది ఉంటుందా?
ఇప్పుడు నేను కూడా మంచి సినిమాలు చేసుకుని వెళ్ళినా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుందా? ఈవెన్ దో ఇఫ్ యూ గో బ్రో ఆబ్వియస్లీ అది ఇప్పటికీ ఉంటుంది బ్రో. అంటే మోర్ ఆఫ్ ఫెయిల్యూర్ కంటే జనాలు వస్తారా రారా ఇస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఎనీ వన్ విల్ హ్యావ్. మై కంటెంపరీ నా ఏజ్ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్, బికాజ్ వాళ్ళు కట్టే డబ్బులకి ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తున్నాను లేదా, వాళ్ళు సినిమా చూసిన తర్వాత బర్తరా అనే ఫీలింగ్ ఇస్తున్నావా లేదా, ఆ టెన్షన్ ఉంటుంది బ్రో. అందుకే ఐ కీప్ సేయింగ్ ఆడియన్స్ కి ఇది సరిపోదు అని మనం అనుకోకపోతే వి టుక్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. అర్థమైంది. సరిపోతుంది, నో సరిపోదు. మీరు ఈ వెబ్ సిరీస్లు అవి చూస్తారు ఎక్కువ? కొంచెం ఈ మధ్య తగ్గింది కానీ బట్ జనరల్లీ లాస్ట్ ఏం చూసారు? స్ట్రేంజర్ థింగ్స్ చూస్తారా? ఒక్కటి మిస్ అయిపోయారు స్ట్రేంజర్ థింగ్స్. అంటే బేసికలీ వన్స్ సంథింగ్ ఇస్ ఓవర్ రేటెడ్ ఐ డోంట్ వాచ్. నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి కదా. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడలా. I couldn't watch. But I watched Dark before anybody watched. Same. Pre-COVID first season వచ్చింది. Yeah. Before anybody. నాకు చాలా ఇష్టమైన సిరీస్ అది. Dark was too good. కాంప్లెక్స్ గా ఉన్నదాన్ని ఈజీ సింపుల్ స్క్రీన్ ప్లే లో పెట్టి భలే రైటింగ్. అంటే ఐ డోంట్ స్టిక్ టు జానర్ బ్రో, అన్ని చూస్తా. నేను ఏది పడితే మొన్న నేను నెట్ఫ్లిక్స్ లో ఐ వాచ్డ్ కునాల్ ఖేము సింగిల్ పాప. బ్రో చాలా ముద్దుగుంటది బ్రో సిరీస్. ఐ వాచ్డ్ ఐమ్ లైక్, oh man, this is something I can do. Oh, nice. I got that feeling. It is so cute. It is so cute and he is so underrated as an actor, bro. Super actor bro మనోడు కునాల్ ఖేము. నాకు అర్థం కాదు ఎందుకు అతని గురించి మాట్లాడరు కానీ భలే యాక్టర్ అసలు. అంటే నాకు సడన్ గా మీరు అనగానే అది గుర్తొచ్చింది. చాలా క్యూట్ అనిపించింది అది. మీరు ఇందాక సారీ టు కట్ యు ఆఫ్, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి చెప్తున్నారు కదా, దట్ ఏదైనా ఓవర్ రేటెడ్ అయితే నేను చూడను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నేను కోవిడ్ లో చూసా, అప్పటికి అయిపోయింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంతా, బట్ స్టిల్ ఐ గాట్ ద సేమ్ హై. అవునా? నేను అందుకే చెప్తున్నా. నేను ఇంకా ఫినిష్ చేయలే కానీ ఇంకా లాస్ట్ సీజన్ ఉంది, బట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఇప్పుడే చెప్తున్నా, లాస్ట్ సీజన్ కి అప్పుడు రిలీజ్ అయినప్పుడు బ్యాక్లాష్ స్టోరీ ఆల్సో. నా పక్కన ఎదవలు వద్దురా డిస్కస్ చేస్తారు. నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నాకు పేర్లు గుర్తుండవు బ్రో. నాకు చాలా అది ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ కి మీరు కేజీఎఫ్ అంటున్నారు, పొన్నియిన్ సెల్వన్ పేరు చెప్పండి. అది వద్దులేండి, అది ఇంకో అస్సలు గుర్తుండవు పేర్లు. అది ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి. పల్లవరాయ వందయ్య దేవుడు చాలా కష్టం. అవును, సో నాకు పేర్లు గుర్తుండవు. ఇందులో టార్గేరియన్స్, లానిస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లోకల్ గా తెలిసిన పేర్లు ఉన్నాయి కొన్ని, అవే తెలుసు నాకు, అవే అటు ఇటు చెప్తూ ఉంటాను నేను. ఇవన్నీ కష్టం మనకి. సమరసింహారెడ్డి, సమరసింహ నాయుడు అంట నేను, అలాంటి వాడిని నేను. 2 సార్లు స్టార్ట్ చేశా బ్రో ఫస్ట్ 3 episodes బికాస్ దేర్ సో మచ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఇన్. I couldn't pull through. ఒక్కసారి I have to try to pull through. అంటే ఫస్ట్ యూజువల్లీ పైలట్ ఎపిసోడ్ చాలా బాగుండాలి అప్పుడే వెళ్తుంది అంటారు కదా, బట్ ఇది పైలట్ సీజన్ అన్నమాట. ఎందుకంటే అంత కథ ఉంది. ఫస్ట్ సీజన్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అంతేమీ ఉండదు. You're still giving him the world. The same goes with Breaking Bad also. నేను చాలా మందికి సజెస్ట్ చేశా Breaking Bad. But I regret not watching. అవునా? Regret. Any day you can start bro. Yeah, I know. నేను Breaking Bad ఎలా డీల్ చేయాలంటే స్లో ఉంటది బ్రో. I know. చాలా అలా ఉంటది. నేను రోజుకు ఒక ఎపిసోడ్ కింద మొదలు పెట్టా. ఎవ్రీడే 7 o'clock అమృతం చూసినట్టు గంట సేపు వర్కౌట్ చేసినట్టు అంతే అలా పెట్టి స్టార్ట్ చేసా. 3rd season నుంచి 5th వరకు 2 weeks లో కంప్లీట్ చేస్తా బ్రో. హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. అవునా? ఓకే, అది చూడాలి నేను. నెక్స్ట్ ఉంది అది. దయచేసి హారర్ ఫ్యాన్ అయితే బెస్ట్ స్క్రీన్ ప్లే ఫర్ హారర్ సిరీస్ ఐ హావ్ ఎవర్ సీన్. చూడాలి. నేను అసలు అంటే ఎలారా మీరు ఏం కొట్టి రాస్తున్నారా మీరు అనిపించింది. వాడు ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ కరెక్షన్ పెడతాడు బ్రో. అండ్ దెర్ ఈస్ 1 episode, the first 3 shots of the scene are, first shot is 20 minutes shot, second shot is 17 minutes, third shot is I think 7-8 minutes. First 3 shots of that 1 episode, కంటిన్యూ షాట్స్. అది మొత్తం ఒక ఇల్లు జరుగుతుంటది బ్రో. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హారర్ సిరీస్ ఎవర్ సీన్, హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. అది బ్రో నేను చెప్తున్నా కదా, మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. నేనేం చేస్తాను అంటే నేనేం చెప్తా అనుకున్నారు. చిన్నగా 2 seconds బ్రేక్ ఇచ్చారు అక్కడ. ఏం చేయలేను, బట్ మీకు నచ్చుతుంది. ఐ యామ్ షూర్ చూస్తా తప్పకుండా. ఆబ్వియస్లీ యు వాచ్, బట్ ప్రాపర్ హోల్సమ్ హారర్ ఫిల్మ్ అంటే కాంజరింగ్ బ్రో. తెలుగు సినిమా బ్రో. అవునవును, అది తెలుగు సినిమా. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, హోల్సమ్ హారర్ ఫిల్మ్, ఆర్ట్ లో సూపర్ రైటింగ్ ఉన్న హారర్ సిరీస్, అన్ని హారర్ లో డిఫరెంట్ జానరాస్ చెప్తున్నారు అన్నగారు. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. కాంజూరింగ్ నేను మా కాకినాడలో శ్రీప్రియ పద్మప్రియ అని థియేటర్లు ఉంటాయి బ్రో, అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తారా. ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి వాళ్ళు వస్తారు, ఇద్దరు వచ్చారు బాబో థియేటర్లో. నేను చెప్తున్నా హారర్ ఫిల్మ్స్ మన సింగిల్ స్క్రీన్ లో కూర్చొని చూస్తే
ఆ రైటర్ డైరెక్టర్ కూడా అనుకోడు ఇలా ఎంజాయ్ చేయాలని నేను తెలీదురా, తెలీదురా. పిచ్చగా బ్రో. ఒకటి జంప్ స్కేర్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోద్ది, అరుస్తారు, రే 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 వచ్చేస్తున్నాడు అలా ఏవో కామెంటరీ నడుస్తూ ఉంటది. రాజమండ్రి స్లాంగ్ వాళ్ళతో చూడాలి బ్రో. వెనకాల వచ్చేది చూడరా వాడు, అరే వాడు వచ్చేస్తాడు రా. నేను అలాగా లాస్ట్ ఏదో పాడ్కాస్ట్ లో ఐ థింక్ సంతోషం దాంట్లో లైట్స్ ఆఫ్ రైట్స్ అవుట్ లైట్స్ అవుట్ క్రేజీ బ్రో ఆపేసింది బాబో. అంటే ఇప్పుడు మేము అదే మా కాకినాడ గీతలో చూసాం, లైట్స్ ఆగిందంటే దెయ్యం వస్తుందని కదా, వచ్చే హెండ్ లైట్లు ఆగిపోయింది అంటారు చూడు, ఇలాగే ఇదే డైలాగులు. మా బాబాయ్ ఆయన ఇప్పుడు నెదర్లాండ్స్ లో సెటిల్డ్, వెస్ట్ మూవీస్ ఎక్కువ ఆయనే పరిచయం చేశారు మాకు, పృథ్వీ బాబాయ్. ఆయన లైట్స్ అవుట్ ఆయనతోనే వెళ్ళాం అనుకుంటా. ఆయన హీ వాంట్స్ టు వాచ్ హారర్ ఫిలిం వెన్ ఇట్ ఇస్ సైలెంట్. అంటే లైక్ ఎక్స్పీరియన్స్ వేరు కదా, వాళ్ళు దేనికోసం తీసారో అలా చూద్దాం అనుకుంటారు. ఆయన ఒకసారి మాతో పాటు వచ్చారనమాట, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. బేసికల్ ఏమవుతుందంటే వాడు ఆ కామెంట్ వేసేసరికి నవ్వుతాం, నవ్వినప్పుడు దెయ్యం వస్తుంది, అందరం ఆగిపోతాం. ఇది మన థియేటర్ లో జరిగింది. ఆయన అదే సరిగ్గా కాదురా, అసలు ఎలా కాదురా, నేను ఎలా చూడకూడదురా, ఇదేంటి ఇది ఇలాగే చూస్తాం కదా మేము చిన్నప్పటి నుంచి, మీరే రూల్స్ మారుస్తున్నారు. సినిమాలు ఎలా చూడరా. బెస్ట్ థింగ్ అబౌట్ వాచింగ్ హారర్ ఫిల్మ్ ఇస్ జంప్ స్కేర్ తర్వాత everyone starts laughing bro. It's such a wholesome thing. అంటే పోన్లే అందరూ ఒకే పేజ్ లో ఉన్నాం, అందరూ ఒకేసారి ఎవరికి రాగా అసలు క్రేజీ క్రేజీ. అండ్ మూవింగ్ ఆన్, అంటే లైక్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు మీరు యువర్ రాకాస April 3rd ఓన్లీ థియేటర్. అది డెఫినెట్లీ లైక్ లాస్ట్ లో వస్తాం కానీ, లైక్ మూవింగ్ ఆన్, యు ఆర్ ప్లానింగ్ నౌ టు డూ ఎ వెరీ కామ్ ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఇదంతా కదా. అంటే లవ్ స్టోరీలు అంటే మనమా ఇప్పటి వరకు లవ్ స్టోరీ అంటే అలా చేయలేదు, బట్ అన్నగారు లవ్ స్టోరీలు ఆరి తేరిపోయారు. సో లైక్ సంతోష్ అన్న డిడ్ లవ్ స్టోరీస్, డూయింగ్ లవ్ స్టోరీస్, ఇప్పుడు కూడా హిట్ విత్ లవ్ స్టోరీ. సో ఏమన్నా లైక్ డిడ్ యూ టాక్ లైక్ నాకు ఇలాంటి ఒక కథ విన్నా నేను, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అంటే అని ఏమన్నా మీరు అసలు మాట్లాడుకుంటారు సినిమాలు? He also said the same we don't thing. discuss stories that we get. I just don't the real stories bro, I'm doing it. Cool bro. ఓహో అంటే we don't discuss. నైస్ నైస్. ఏమో బ్రో ఇప్పుడు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది నేను ఎందుకు చెప్పను వాడింది చెప్పడం ఇద్దరు తెలియదు. ఓకే బ్రదర్స్ మధ్యన ఒక awkwardness ఉంటది కదా. నేను I told no bro, it's very awkward. You will never tell what you're feeling and all that. It is always going to be the most is పూలకొండ అన్నవరా, అంతే. దట్ ఇస్ ద మోస్ట్, దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్, అంతే ఇంకేం ఉండదు. అండ్ మీ అండ్ సంతోష్తో డెఫినెట్లీ, బికాజ్ నేను 10th వచ్చినప్పుడు వాడు కాలేజ్ స్టార్ట్ చేశాడు, వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు, నేను కాలేజ్కి వెళ్ళినట్టు వాడికి వచ్చాడు. సో 6 years we were properly apart and we don't call and talk. Brothers are not like that bro. Me and Santosh are not like that. ఇంకా మీరు రోజు మొహాలు చూసుకోవాలి కాబట్టి మాదైనా అంతే ఉంటుంది. ఇట్స్ వెరీ రిలేటబుల్. దూరంగా ఉన్నప్పుడు కాల్ చేసి ఎలా ఉన్నారా, టాక్ లైక్ దట్. మేబీ కాలేజ్ అప్పుడు ఇలా కాల్ చేసి బ్రో కొంచెం గూగుల్ పే డబ్బులు రిలేటబుల్ 500,000 అంతే, దట్ ఈస్ a lot of money back then. సో మాక్సిమం అదే. అండ్ ఇప్పటికి వాడు ఫోన్ పే గూగుల్ పే సరిగ్గా వాడు మెయింటైన్ చేయడం అన్నమాట. సంథింగ్ ఆఫ్ ది అదర్ కీప్స్ ఫకింగ్ అప్ అండ్ హీల్ మెసేజ్ మీ, ఐఎమ్ సెండింగ్ యువర్ స్కానర్, జస్ట్ పే ఫర్ దిస్ అని. డన్, అంతే. సో దట్స్ ఆల్ అండ్ దట్స్ గుడ్ బ్రో, దట్స్ గుడ్ స్పేస్. నైస్ బ్రో. అసలు మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, సంతోష్ అన్న ఈస్ బీన్ హియర్ సిన్స్ 2015 బ్రో, ఆల్మోస్ట్ డెకేడ్. సో మీరు చూస్తూ వచ్చారు కదా, మీకు ఈ ఫీలింగ్ ఉంటుంది, మీరు ఎవరితోనే చెప్పుకుని ఉండరు, బట్ అరే మనోడు ఒక హిట్ పడితే బాగున్నాను, లైక్ ఏకమిది కదా పడింది కానీ కోవిడ్ టైంలో వచ్చింది, ఓటీటీకి వెళ్ళిపోయింది కోవిడ్, అది ఎంజాయ్ చేశారు అందరూ. ఆ థియేటర్ సినిమా. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, మనోడు ఎప్పుడు పడతాడని. కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అయినప్పుడు, రిలీజ్ కి ముందు వాట్ యువర్ ఫీల్ ప్రీమియర్ టైంలో, ఐ థింక్ యూ టోల్డ్ ఇన్ దట్ ఇంటర్వ్యూ, బట్ వాట్ ఆర్ యూ ఫీలింగ్? అది నేను అడుగుతా. లైక్ నా పాయింట్ ఏంటంటే, యూ టోల్డ్ అబౌట్ అదే మూమెంట్ లో అమ్మ లోపల ఉన్నారు, యు ఆర్ వాచింగ్ ట్విట్టర్, అదంతా ఓకే. అన్న ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు? అదే అసలు వాట్ వాస్ ద ఫస్ట్ టైం వెన్ యూ బోత్ మెట్? ఏం చేశారు? బేసికలీ నెక్స్ట్ డే నాకు మార్నింగ్ బేసికలీ అప్పటికి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయారు, స్టార్ట్ అయిపోయి మేకింగ్ వీడియోస్ అండ్ ఆల్ దట్. వైల్
కపుల్ ఫ్రెండ్లీ వాస్ కమింగ్, ఐ ఇంటెన్షనలీ కెప్ మై సెల్ఫ్ బిజీ, సో ఐ డోంట్ ఓవర్ థింక్. మళ్ళీ ఇంకో ఫ్లాప్ మన అమ్మో ఎలా ఇలా, ఆబ్వియస్లీ విల్ గెట్ ఆల్ దీస్ థాట్స్. సో ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు వర్క్. I avoided talking about couple friendly with mom or anything. నాకు అసలు ఆ నెగిటివ్ థాట్ రావద్దు, వర్కౌట్ అవ్వకపోతే అనే కాన్సెప్టే రావద్దు, అవ్వాలి సార్ అంతే, నా సంబంధం నేను అవ్వాలంతే. సో అసలు నేను ఆ థాటే రానివ్వాల. అండ్ ఆ రోజు కూడా 8 o'clock ఎప్పుడైతే ప్రీమియర్ స్టార్ట్ అయ్యా, కరెక్ట్ స్టార్ట్ అయిన టైంకి నేను ఇంటికి చేరా. ఐ ఫినిష్డ్ సమ్ వీడియోస్ అండ్ ఐ రీచ్డ్ హోమ్ అండ్ ఐ డెంట్ వాంట్ టు ఇలా ఫ్రెషన్ అప్ అయ్యే మూడ్ రాలా. ఐ జస్ట్ వాంట్ సిట్ దేర్ అండ్ మామ్ వాజ్ లైక్ రిలీజ్ టైంలో ఐ డోంట్ వాంట్ ఎనీవన్ ఎట్ హోమ్. సో లైక్ అందరిని పంపించేసింది, ఓన్లీ మీ అండ్ మామ్ దేర్. వి సాట్ డౌన్ అండ్ షీ వాజ్ రైటింగ్, ఏదో రాస్తున్నారు ఆవిడ, దుర్గా స్తోత్రం ఏదో. అండ్ దెన్ ఐ ఫ్యాన్ ఆన్ చేసి ఐ జస్ట్ సాట్ దెర్ ఇన్ ద హాల్ అండ్ లైక్ ఐ సెడ్, ఐ టోల్డ్ ఆల్ మై ఫ్రెండ్స్ టు కీప్ సెండింగ్ ట్వీట్స్. ఏది వచ్చినా సరే, ఫస్ట్ 10 minutes కానివ్వండి, ఫస్ట్ హాఫ్ కానివ్వండి, ఏదో నా పంపుతుండండి. అండ్ ఐ కెప్ట్ గెటింగ్ అండ్ షీ వాజ్ ఐ వాజ్ ఫార్వర్డింగ్ ఇట్ టు దెమ్ అండ్ షీ డిడ్ంట్ వాంట్ టు టచ్ అ ఫోన్ దట్ టైం. సో దెన్ ప్రీమియర్ ట్వీట్స్ వస్తున్నాయి, ఆల్ యునానిమస్ పాజిటివ్ వచ్చింది. ఈవెన్ ద క్రిటిసిజం వాజ్ వెరీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నోబడీ ఇలా సినిమాని వేసుకుందాం వెరీ రేర్. అంటే there was a అదే బ్రో, ఐ థింక్ ఆన్ టీజర్ ఈవెంట్ ఐ టోల్డ్, ఇఫ్ ఎన్ ఎంటైర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇస్ లైక్ వీడికి హిట్ పడాలరా అంటే అక్కడే సక్సెస్ బ్రో. Exactly. People wanting you to be successful is a success. Because we are not in a generation where people are kind to each other. Exactly. They're not ఎవడు ఎప్పుడు దొరుకుతాడా ఎలా తీసుకుందాం అనే పాయింట్లు ఉన్నాను. బట్ దే వాజ్ సో సపోర్టివ్. అక్కడే అనిపించింది, ఇది కదరా, అరే మా అన్నకి హిట్ పడాలని ఎవరో సంబంధం లేని అనుకోవడం ఏంటని. అండ్ దెన్ సినిమా హిట్ అయిపోయింది. అండ్ దెన్ రూమ్లోకి వెళ్ళి 5 minutes నేను కంట్రోల్ చేసుకున్నా. ఏడుస్తున్నాయి, లైట్గా వస్తుంది ఏంటి, ఏంటి దీనికైనా చాలా ఉంది ఇంకా. యాక్చువల్లీ కంట్రోల్ మై సార్, నేను జెన్యున్లీ కంట్రోల్ చేసుకున్నా. నేను అనుకున్నా కార్ తీసుకుని వెళ్దామా ట్రైన్ స్టేషన్ కానీ, అన్న బదులు కూడా నేనే వాడు రాలేడు, ప్రమోషన్కి వెళ్ళాలి కదా అని చెప్పి. అండ్ దెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. వాడు ఇంకా థియేటర్లు అన్ని ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి. బట్ ఐ థాట్ అట్లీస్ట్ ఐ జస్ట్ సీ హిమ్ వన్స్ అండ్ దెన్ ఐ గో టు స్లీప్ అనుకున్నా. వాడు లేట్ అయింది, 1కి వచ్చాడు. బై దెన్ నాకు నిద్ర వచ్చేస్తుంది అప్పటికి. వాడు వచ్చాడు, రాగానే ఇంకా మమ్మీ స్టార్ట్ అయిపోయింది ఏడుపు మమ్మీని. అండ్ దెన్ షీ హగ్డ్ హిమ్ అండ్ లైక్ దట్ ఈస్ నార్మల్, ఇట్ ఈస్ వెరీ నార్మల్. అండ్ దెన్ షీ హగ్డ్ హిమ్ అండ్ హీ వాజ్ ఆల్రెడీ హిట్ అయిందా లేదు పక్కన పెట్టేసి హీ వాజ్ లైక్ ఓకే రేపు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి ప్రమోషన్ చేంజ్ చేయాలి. సో హీ వాజ్ ఇన్ దట్ జోన్. వాడికి ఇంకా సింక్ అవ్వాలి అప్పటికి. అండ్ దెన్ కంగ్రాట్స్ బ్రో అంతే, వెంటనే అంతే పడుకున్నాను. మెన్ ఆర్ సింపుల్ అంతే. పార్టీ ఇచ్చాడా మరి? పార్టీ ఏం లేదా మరి? నేనైతే ఐల్ బి ఆనెస్ట్ బ్రో, అసలు నాకు సిగ్గు కూడా ఉండదు ఇలాంటి విషయంలో. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభాస్ అని నెంబర్ ఇచ్చారో పడుకున్నప్పుడు వెళ్ళి చూడలేదా? లేదు, నేను కూడా అన్న దగ్గర నుంచే తీసుకుంటా. అంటే ఆయన నంబర్ దొరకడం స్పెషల్ కాదు బ్రో, ఆయన ఇవ్వడం స్పెషల్. Someone like him telling take my number is important. Bro దొరకడే ఉంది బ్రో, I can sneak in and get. Or నేను ఎవరో ఒక న్యూలో పట్టుకుని కాలు పట్టుకుని నంబర్ కానీ ఏదైనా చేసి maybe I can try to get. But him wanting me to have the number is special. Achievement కదా బ్రో. So that is more important. Very cute. Very cute. ఆ రోజు ఇంటర్వ్యూ మొత్తం so sweet అసలు. ప్రభాస్ అన్న ఒక హగ్ ఇస్తావా? సో గుడ్. అది కూడా చాలా మొమెంట్ కూడా భలే ఉంటది. సంతోష్ అన్న ఫేస్ ఇట్ వస్తుంది, ఆయన అంత ఉంటారు జయంట్ లా. సో గుడ్. నైస్. మరి మీరిద్దరు ఎప్పుడు మరి అన్నను చూస్తాం ప్రభాస్ అన్నతో మిమ్మల్ని? ఆయన పిలవాలి ఇంకా, ఆయన మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కాలు ఉంటే అప్పుడు. లేదు బ్రో, నేను అన్నా బ్రో మేనిఫెస్ట్, నేను నిజంగా సంతోష్ అన్నతో లైక్ అన్న మేనిఫెస్ట్ ఇదైతే కలిసి చాలా ఇయర్స్ అయిందంటే నేను ఎప్పుడు కలిసింది తెలుసా? వర్షం అప్పుడు. నమ్మను బ్రో నేను బయట అంది నిజంగా అదే అనుకుంటారు బ్రో అందరూ. నేను పర్మిట్ రూమ్ కూడా అదే చెప్పా. పీపుల్ యాక్చువల్లీ థింక్ వి మీట్ హిమ్ ఆఫెన్. నో, హీస్ నాట్ హీస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ దిస్ కంట్రీ. యా I mean what I mean. ఏంగా అప్పుడు అంటుండే అనమాట సంతోష్ బ్రోతో, బ్రో మేనిఫెస్ట్ చేయండి కౌచ్ మీద, మేనిఫెస్ట్ చేయండి అంటే యా బ్రో కలవాలి ఈసారి, చాలా రోజులు అయిపోయింది అని. మీరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అవుతుంది. అయిన తర్వాత అన్న ఫోన్ చేయాలి.
పుచ్చకాలు సినిమా చాలా బాగుందని చెప్పాలన్న, అది ప్రాబ్లం అంతే. అండ్ ఆయన ఎక్కువ సినిమాలు చూస్తారనుకుంటా, లైక్ అన్నతో అన్నారు, నేను మ్యాడ్ చూసాను, తమ్ముడు కూడా బాగా చేసిన అన్నాడు. సూపర్, నేను ఉన్నానని తెలుసు, ఇంకేముంది. సూపర్ నైస్ నైస్ నైస్. వెరీ నైస్. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు యూవీలో? లేదా పిలవాలి అది కూడా అడిగేందుకు, ఆడు సితారాలో అట్లన్నింటిలో నాకు ఇచ్చి. అండ్ మీకు ఇది వస్తుంది అనుకుంటా కదా, ఐ థింక్ యూ బోత్, మీది యూవీ హోమ్ బ్యానర్ కదా. చాలా చాలా సింపుల్ గా ఇలాంటి వాళ్ళు అంటారు. అది తెలీదా, ఒక రీల్ కూడా ఉంటది. నేను చాలా ర్యాండమ్ గా ఎలా ఏంటంటే మావాడు అడుగుతాడు సంతోష్ బ్రోని, బ్రో మీరు ప్రభాస్ బ్రో మీరు 4 ఫిలిమ్స్ చేశారు కదా, 4th ఫిలిం యూవీలు అంటే, నేను ప్రభాస్ అన్న కంటే ఎక్కువ సినిమా చేశాడు అంట అన్న తర్వాత సంతోషం, రే ఏంట్రా ఈడు నాకు ఇలా తయారయ్యాడు అన్నట్టే ఉండే మొత్తం. నాకు మోర్ దెన్ దిస్ యూవీ క్రియేషన్స్ మీదే దానికంటే ప్రభాస్ అన్న ఎలా ఉన్నారు ఇప్పుడు, బాగానే ఉన్నారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బాగున్నారు, అంత స్పెసిఫిక్ నన్ను ఎందుకు అడుగుతున్నారు? టికెట్లు అడుగుతారు కదా ప్రభాస్ సినిమాలకి. నేను ఫోన్ ఆపేస్తా, నేను ఫోన్ ఆపేస్తా, 80% ఆపేస్తా. నాకు దొరుకుతాయని తెలుసు నాకు, అంటే నేను ఏదో ఎవరినో కాల్ చేసి పట్టుకుంటా టికెట్లు, నేను ఇవ్వను. కానీ నువ్వు నమ్మాలి, నేను ప్రభాస్ అని కలిసి 22 సంవత్సరాలు అయిందని నువ్వు నమ్మాలి, అప్పుడే టికెట్లు. మీరు కలిసిన ఏజ్ లో గుర్తుందా? ఓకే, వర్షం అప్పుడు స్పైసీ వెన్యూ ఉంది కదా బ్రో, స్పైసీ వెన్యూ అప్పుడు కూడా ఉంది. సక్సెస్ మీట్ స్పైసీ వెన్యూలో పెట్టారు. రెస్టారెంట్ బ్యాక్ దెన్, స్పైసీ వెన్యూ వాజ్ రెస్టారెంట్ బ్యాక్ దెన్, అండ్ ఇట్ లుక్ ద సేమ్. ఓ సూపర్. మెయిన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ పక్కన చిన్న దాంట్లో దే వాజ్ లైక్ సెలబ్రేషన్ సక్సెస్ డిన్నర్ లాగా చేశారు. ఐ స్టిల్ రిమెంబర్. క్రేజీ క్రేజీ. అండ్ ఇంకొకటి బ్రో మీ గురించి ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ నేను ఏ సినిమా చూసినా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి మెసేజ్ అయితే చెయ్యం బ్రో. వస్తాడో చూడ తర్వాత విషయం మనం అయితే పెట్టేద్దాం మెసేజ్. యూ రిప్లైడ్ లైక్ యూ రిప్లైడ్ మీ బ్యాగ్. ఐ వాజ్ లైక్ నైస్. ఎందుకు బ్రో అప్పుడేమన్నా ఫాలోవర్స్ వచ్చేది 10 మెసేజ్లు, సరే మనం ఒకటి అప్రిషియేట్ చేస్తుంటే తీసుకోవాలి కదా మనం. బట్ ఐ ఫెల్ట్ రియల్లీ నైస్. అంటే మీకు చాలా వచ్చి ఉంటుంది, మా సర్కిల్లో మేము చాలా మాట్లాడుకున్నాం. మ్యాడ్ ఈవినింగ్ చూసి వచ్చి నేను ఓహో ఓకే ప్రీమియర్స్ పడి మ్యాడ్ కి ప్రీమియర్స్ చూసి మ్యాడ్ ప్రీమియర్స్ కి వెళ్ళాము బ్రో. టికెట్ తెగింది ఎందుకో చెప్పనా, వంశీ అన్న సేయింగ్ దట్ థింగ్ ఆన్ స్టేజ్, దాని వల్లే ప్రీమియర్స్ కి వెళ్ళా నేనైతే. అంతే కదా, నేను లేకపోతే తర్వాత రోజు వెళ్తా, ఫస్ట్ డే మార్నింగ్ వెళ్తా, లేకపోతే ఏమైనా వెళ్తా, లేకపోతే ఐ విల్ వెయిట్ అ బిట్. బేసికల్లీ ఇంకోటి ఏంటంటే బాగుందన్నా బాగోపోయిందన్నా సినిమాకి వెళ్ళడం ఫిక్స్. బట్ జస్ట్ ఒక ప్రిపేర్ అయ్యాలి కదా అనే దాని గురించి. సినిమా అయిపోయింది, వచ్చాం. చాలా మంది ఉన్నారు బ్రో సినిమాలో, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ వన్ గే స్టూడ్ అవుట్. అంటే ఓన్లీ వంశీ అన్న is allowed to say this because he's వంశీ అన్న. But Mad 1 at least I will not agree with anyone. I'll fight anyone who says there's no story in Mad bro. నేను ఒప్పుకోను బ్రో. There is ఫస్ట్ సీన్ లో నీకు స్టోరీ చెప్తున్నాం మేము. ఏంటి, ఒకడు కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతాను అంటుంటే వాడిని ఒక సీనియర్ ఇంకో సీనియర్ పిలిచి వాడిని వెళ్ళకుండా ఆపాలి, అది కదా. అవును. ఇప్పుడు ఆ సీనియర్ ఎలా ఆపుతున్నాడు, వాడి కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వీడికి చెప్పి. అవును. వంశీ అన్నకి ఈజ్ అలౌడ్ టు డూ బికాస్ హీ ఈస్ అ ప్రొడ్యూసర్, హీ కెన్ సే వాట్ ఎవర్ హీ వాంట్స్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ స్టోరీ. హౌ ఇస్ దట్ నాట్ అ స్టోరీ బ్రో? ఒక ఇది ఇన్సెప్షన్ బ్రో, స్టోరీలో స్టోరీ ఉంది. కానీ వంశీ అన్న, నా పర్సెప్షన్ ఏంటంటే వంశీ అన్న అలా ఎందుకు చెప్తారు తెలుసా, ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారు. బ్రో చాలా తెలివైన పని తెలుసా యాజ్ ఎ ప్రొడ్యూసర్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చారు బ్రో ఆడియన్స్, దీంట్లో స్టోరీ ఏం లేదన్నారు అనుకో, ఓకే సినిమాని అలా అనొచ్చు అని ఆయనకు ముందే తెలిసి ముందే కథ లేదు, ఎంజాయ్ చేయడానికి రండి. వెరీ స్మార్ట్, వెరీ ఇంపార్టెంట్ బ్రో. బ్రో అప్పట్లో కొన్ని మన పాత ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తుంటా, అందులో కొన్ని చెప్తారు బ్రో, సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ది కాంట్ సిట్ ఫర్ 2.5 hours. సో సెకండ్ హాఫ్ మధ్యలో పాట ఉంటే వాళ్ళు కొట్టుకుని వస్తారు. అలా పెట్టేవారంట. మా క్రేజీ అసలు అనుకున్నా. బట్ రీరిలీజ్ లో అంటే వర్షం బ్రో, ఐ జెన్యూన్లీ డిడ్ంట్ రియలైజ్ వాట్ ఎ ఫిల్మ్ ఇట్ వాజ్. నేను మరీ చిన్నపిల్లాను కదా. అవునవును. రీరిలీజ్ నేను సంధ్యాకి వెళ్ళా, అప్పటికి ఇంకా మ్యాడ్ షూట్ జరుగుతుంది. 2022 నవంబర్ లో రిలీజ్ అయింది. చెక్కిపోయింది థియేటర్. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ చేశా. అవునా? మా
రైటర్ అసోసియేట్ డైరెక్టర్ పట్టుకెళ్ళిపోయాను ముందు. Nice. అప్పటి వరకు మనకు తెలియదు కదా అవన్నీ. పట్టుకెళ్ళిపోయినా వెళ్ళిపోతున్నా, స్టేజ్ మీద ఎక్కా, పడిపోతాం, వచ్చపడుతుంది, బట్ గెంతుతున్నాం జూలే జూలే అండ్ బ్రో బట్ వాట్ స్క్రీన్ ప్లే బ్రో. వర్షం అయితే నైస్. ఐ జెన్యున్లీ టైట్ బ్రో. అవును, ఎక్కడ ఒకటి అన్నెసరీ సీన్ లా ఉండదు. అవును. అండ్ ద సాంగ్స్ ఆర్ సో మచ్ ఫన్ టు జస్ట్ వాచ్. వాట్ అన్ ఆల్బమ్, వాట్ అన్ ఆల్బమ్, వాట్ అ ఫిల్మ్ అసలు. సీన్లు కొన్ని పడతాయి అసలు, ఏంటా అది శైలు గురించి చాలా అది. అండ్ డాడీ చాలా క్రేజీ చేశారు bro. మనకి చిన్నప్పుడు అర్థం కాదు బ్రో, డోంట్ నో. వర్షం ఆల్బమ్ కూడా క్రేజీ ఆల్బమ్ కదా అసలు. ఒకదాంతో అసలు వర్షం ఆల్బమ్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి బ్రో? నీటిములే. అవునా? హ్యాండ్స్ డౌన్. అప్పట్లో దట్ వాజ్ ది లైక్ నీటి ముల్లైతో పాటు ఒక బిట్ సాంగ్ లాగా వస్తది కదా. ఇట్స్ లైక్ అ పాథోస్ బిట్ సాంగ్. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో అసలు బా క్రేజీ. నాకు నచ్చావే నైజాం పోరి. అవునా? నాకు సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చి డాన్స్ నెంబర్లు చాలా ఇష్టం బ్రో. అసలు ప్రభాస్ అన్న డాన్సింగ్ బ్రో, బట్టలు వేరే వాళ్ళు వేసుకుంటే బాగోదు బ్రో. ప్రభాస్ అన్న స్లీవ్లెస్ అది ఏదో ఒకటి ఏదో వేసుకుంటారు ఆయన, మెరూన్ కలర్ ఇలా బ్రో. ఆయన నించుంటే స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోయింది బ్రో. ఆయన ఎక్కడ బ్రో ఫస్ట్ షాట్ లో కూడా బైసెప్ మిషన్ ఇంపాసిబుల్ రెఫరెన్స్, అది ప్రాపర్ రెఫరెన్స్. డాడీ అనుకుంటూ పెట్టారు అది. Why can't we have our own action this అని చెప్పి had that crazy bro. But I think still ప్రభాస్ అన్న ఎన్ని సినిమాలు చేసినా సరే the greatest elevation is ఆటోకి తాకి ఆటో పడడం, ప్రభాస్ అన్న పడడం. Because you will believe this. You will believe auto will fall. ప్రభాస్ అన్న పర్యటన గురించి బై మిస్టేక్ ఆటో తాకితే అది ప్రభాస్ అన్న పడతాడు, ఆటో 100% పడుతుంది. ఆటో ఎలివేషన్ బ్రో అప్పట్లోనే. ఇప్పుడు ఆటోలో ఉన్నవాడు కూడా పడతాడు. అమ్మో, అది చాలా ఉంటాయి బ్రో. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా థండర్ బర్డ్ అనే బర్డ్, అదే సారీ బైక్, అందులో రిఫరెన్స్ చాలా ఉంటాయి బ్రో సినిమాలో. అసలు భలే కట్అవుట్ బ్రో అయింది. ప్రాపర్ ఫస్ట్ హిట్ కూడా లైక్ ప్రాపర్ గా అలాగా బ్రో. హిట్ ఇస్ అన్ అండర్స్టాండింగ్. సునామీ బ్రో అది. అదే నిజం. అప్పట్లో సునామీ బ్రో నిజం. అసలు అంత రీవాచ్ వాల్యూ ఆ రోజుల్లో. అవును, ఆ రోజుల్లో 30 కోట్లు షేర్ చేసింది బ్రో ఆ రోజుల్లో. అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు లైక్ 400-500 టుడే. అంతే అసలు. కానీ ప్రభాసానికి సార్ట్ ఆఫ్ గుడ్ విల్ గ్రాటిట్యూడ్ అది ఉండిపోయింది కదా అలాగా, లైక్ బికాస్ ఇట్స్ హిస్ ఫస్ట్ బిగ్ హిట్ విచ్ మేడ్ హిమ్. ఇట్ డజంట్ బ్రో, ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ a flop, ప్రభాస్ అన్న వుడ్ స్టిల్ హ్యావ్ gratitude because that's the person he is. హిట్ అయింది కాబట్టి ఆయన మాతో ఇంత మంచితనం చూపిస్తారు కాదు. దట్ ఈస్ హిమ్. ఈవెన్ ఇఫ్ దట్ ఫిల్మ్ వాజ్ a disaster, he would still be because it is the respect he gives to the people he works with. నేను పని చేశానంటే నా వాళ్ళకి ఏమైనా అయితే నేను ఉన్నాను. దట్ ఈస్ హిమ్ బ్రో. అంటే దెర్ ఇస్ నాట్ అ సింగిల్ పర్సన్ ప్రభాస్ అన్న కలిసిన వాళ్ళు ఆయన గురించి మాట్లాడకుండా ఉన్నది ఎప్పుడు లేదు. ఏదో టాపిక్ ప్రభాస్ అన్న పేరు వస్తుంది, దే విల్ స్టార్ట్ టాకింగ్ ప్రభాస్ అసలు వాట్ అ మ్యాన్, వాట్ అ పర్సన్. ఆఖరికి మొన్న రాజ్యసభలో మదర్ క్యారెక్టర్ కూడా బ్రో. ఆవిడ ఎక్కడో ఏదో ఇంటర్వ్యూ ఎక్కడో చూసాను. అప్పుడు ప్రభాస్ అన్న గురించి నాకు కొడుకుంటే నా ప్రభాస్ అని కొడుకోవాలన్నారు. ఎంత అంటే ఒక మనిషి ప్రెజెన్స్ ఎంత వామ్ లేకపోతే. ఆవిడ వహీదా రెహమాన్, ఆవిడ పేరు వహీదా రెహమాన్ గారు. ఆవిడ ఎక్కడ బ్రో, ఎక్కడో బాలీవుడ్ ఆవిడ ప్రభాస్ అన్నని ర్యాండమ్ గా ఎలా అంటారు అసలు. మీరు ఎందాక స్క్రీన్ మొత్తం సరిపోవట్లేదు. సలార్ ఇంటర్వెల్ బ్రో. ఒక ట్వీట్ చూసా, 70mm స్క్రీన్ సరిపోవట్లేదు, పెద్ద స్క్రీన్ పెట్టించాలి ప్రభాస్. ఐమాక్స్ స్క్రీన్ ఎందుకు అడుగుతున్నావు? ఆయన్ని చూడడానికి. అది సలార్ లో కూడా ప్రశాంత్ నీల్ బీ లైక్ మొత్తం నింపుతా, నీడతో ఆడిస్తా. నాకు ఇంటర్వ్యూ నాకు చెప్పనా బ్రో, నాకు నచ్చలేదు. నాకు మధ్యలో వేరే వాళ్ళు షార్ట్స్ పడితే నచ్చట్లేదు. నాకు కంటిన్యూస్ మీరు వాయిస్ ఓవర్ లో ఎలివేషన్ వేసుకోండి, నాకు ఓన్లీ ఆయనే కనపడాలి. ఆయన ఎలివేషన్ కోసం మీరు వేరే వాళ్ళు షార్ట్లు వేస్తుంటే నాకు ఆయన బిల్డప్ అలాగే ఉంటుంది. ప్రశాంత్ నీల్ది ఒక 3-4 లేయర్స్ 4 సీన్లు ఇంటర్ కట్స్ అవుతా ఉంటాయి. నాకు ఆయన ఒక్కడే కనపడాలి. నాకు సలార్ అంటే ఇప్పుడు ఆయన ఉండాలి నాకు స్క్రీన్ మీద బ్రో. కానీ సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఇలా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు. అడే ఎడార్లో కిన్లే చిల్డ్ బిస్లరీ బాటిల్ దొరికినట్టు అలా. అది వేరే జోన్. అది చాలా చాలా చూసాం. బట్ అప్పుడు 1 year బ్రో నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవడం ఏంటి బ్రో? అసలు ఏమన్నా సెన్స్ ఉంది అందులో? 1 year అవడం ఏంటి బ్రో? అంటే మధ్య రీవాచ్ లేవు. బ్రో హౌ అసలు ప్రశాంత్ నీల్ అనే పర్సన్ ఆయన ఎలా ఆలోచించాడు బ్రో డైనోసార్ అని అందామని? హౌ డిడ్ హి థింక్ దట్
మనం డైనోసార్ ఏంటి బ్రో, అంతరించిపోయిన జీవిత ఎలివేషన్ ఎట్లా ఇస్తారు ఒక మనిషికి. నైస్. అండ్ బ్రో అదొకటైతే ఫిస్ట్ బ్రో రెబ్బలు ఇస్తాడు చూడు, ఇలా అంటే ఇలా నాకు మెంటల్ వచ్చింది ఫస్ట్ టైం చూసిన. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అంటే ప్రభాస్ హ్యాండ్ కి ఒక క్యారెక్టర్ ఉంది అనేది ఇట్స్ ఎ థింగ్, కానీ నువ్వు ఎట్లా వాడావంటే దాన్ని మెంటల్ ఎక్కి ఒక పాయింట్ లో నేను క్వాలిఫైడ్ లో అయిపోయింది, నా బాడీ ఇలా వెళ్తుంది, ఇలా ఇలా స్పిరిట్ ఇలా లేచింది. బ్రో మంచి సీన్లు పడినప్పుడు అరవడం వేరు, నువ్వు అరవలేవు, నువ్వు స్టక్ అయిపోయి అలాగా యూ కాంట్. అంతే అంటే ఒక ఎక్స్ట్రీమ్ అడ్రినలిన్ పంప్ వచ్చినప్పుడు స్టక్ అయిపోతాం అంతే. మనం ఎక్కడ ఉన్నప్పుడు ఏంటి సినిమా చూస్తున్నావా ఏం ఉండవు. అండ్ దెన్ నాకు ఒక షార్ట్ బ్రో క్వారీ ఫైట్ మొత్తం నాకు సలార్ లో ఫేవరెట్ షాట్. ప్రశాంత్ నీల్ ఫైట్స్ లో కానీ సినిమాలో కానీ సడన్ గా బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిపోయేసరికి మనోడు గుద్దినంటే బ్లాక్ అవుద్ది, ఇలా పట్టుకుని ఇలా కలజోడు పెట్టి ఒక స్వాగ్ తో 2 అడుగులు వేస్తాడు ఇలా ఇలా అనుకుంటూ. అమ్మో చిన్నపిల్లలతో ఎలివేషన్ బలిస్తాడు బ్రో. బదులుగా తన కొడుకుని పంపిందనగానే ఆ పాప వయసు ఎలా బ్రో అసలు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తుంది. కేజీఎఫ్ లో కూడా మనోడు రాగానే అందరూ సెల్యూట్ కొడతారు. అండ్ బ్రో అంటే ద ఎలివేషన్స్ హీ యూజెస్ అదర్ పీపుల్ బ్రో. అవును. చిన్నపిల్ల ఎప్పుడైతే ఇంకా ఆ అమ్మాయి సెలెక్ట్ అవ్వక ముందు ఇంకో అమ్మాయిని పట్టుకెళ్ళిన తర్వాత విగ్రహం ఏంటంటే ఆపోజిట్ తిరుగుతుంది. అవును. అంటే షీ సేయింగ్ నాకు రాక్షసుడు రావాలని చెప్పి అటు తిరుగుతుంది. అరే వాట్ అన్ ఐడియా బ్రో. అంటే దట్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ ఏంటి, దేవుడే హెల్ప్ చేయట్లేదు నాకు, నేను రాక్షసుని అడుగుతా హెల్ప్ అని చెప్పి. అండ్ దట్ ఈస్ ఆల్సో ఎలివేషన్. అండ్ ఒక అంత పెద్ద కాటెరం ఫైట్ తర్వాత ఇవన్నీ అయిపోతే ముసలబామ్ వచ్చి పట్టుకుని నిజమో కాదో అని అక్కడ ఒక సీన్ కి ఫుల్ స్టాప్ లేకపోతే ఫుల్ స్టాప్ ఉండవు, మనం హై హై హైలో వెళ్ళిపోతాం. ప్రాపర్ ఇక్కడ ఆపాను నేను. అక్కడ రవి బస్రు ఆడుకుంటాడు కొంచెంసేపు అలా మ్యూజిక్ ఇచ్చి గ్రాండ్ మ్యూజిక్ బ్రో. అందరూ తర్వాత అన్నారు కానీ చాలా మాటలు బ్రిలియంట్ మ్యూజిక్ బ్రో. డ్రామాకి అలాగా చాలా ఉంటాయి బ్రో, ఇంకా తిరుగుతుంటాయి. ఆనెస్ట్లీ ప్రభాస్ అన్న అక్కడ ఉన్నప్పుడు ఎంత బీజేఎం ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఆ సైజ్ కి మ్యాచ్. అవును. అమ్మో చాలా బాగుంటుంది. సలార్ వాజ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. క్రేజీ. నాకు అది కూడా షాడో షాట్ చాలా ఇష్టం. ఇట్లా ఉండి కళ్ళు మూసుకుంటాడు మన పృథ్వీరాజ్ గారు. అసలు అది ఎలివేషన్ కి వాడచ్చు, అన్నిటికి వాడచ్చు. అది చాలా రోజు బ్రో. మీకు ఇలా ఉందా ఈ డైరెక్టర్ తో నాకు వర్క్ చేయాలని ఉంది మన తెలుగులో? ఎవరన్నా తెలుగు ఇప్పుడేం తెలుగు ఇంక ఇండియా అంతే, ఇండియా మొత్తం గేట్లు ఎత్తేడు రాజమౌళి సినిమా. నాకు ఆబ్వియస్లీ ఐ థింక్ రాజమౌళి గారు ఇస్ వన్ పర్సన్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ 1 second రోల్, ఇఫ్ హి ఆస్క్స్ ఐల్ బ్లైండ్లీ డూ ఇట్. దట్స్ బికాజ్ ఆఫ్ వాట్ హిస్ సినిమా స్టాండ్స్ ఫర్. ఫర్ హిమ్ ఐల్ డూ అబ్సల్యూట్లీ. Definitely I want to work with Sandeep Reddy Vanga. Nice. Yeah, I spoke to him a couple of times. How was he's very sweet. Okasari I think Sidhu bro birthday lo kalsam. Nice. And then okasari he sent a story. అంటే ఆయన ప్రొడక్షన్ కథ ఒకటి ఉంది వింటావా అని చెప్పి he sent. అప్పుడు ఆయనే ఫోన్ చేశారు, నేను నమ్మలా. ఇట్స్ వెరీ ఫన్నీ. నా ఫోన్ వచ్చింది, ట్రూ కాలర్ సందీప్ రెడ్డి వంగ. నా పోరా 100 మంది పెట్టుకుంటారా మీరు అందరూ అని చెప్పి నేను అనుకున్నా. డౌట్ కొడుతుంది. దాని తర్వాత ఊరికే చాలా తెలివిగా ఫోన్ పేలో చెక్ చేశా. నిజంగా సందీప్ రెడ్డి వంగ వచ్చింది బ్రో. నేను షాక్ అయ్యా, మనకెందుకు చేస్తున్నాడు ఆయన అనుకున్నా. దాని తర్వాత నేను కాల్ అన్నా చెప్పండి అన్న, దెన్ ఈ టోల్డ్ ఇలా ఇలా ఉందని. సో దెన్ ఐ స్పోక్ టు హిమ్. బట్ కమింగ్ బ్యాక్ టు రాకస్ ఆల్సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మంచి జానరా షిఫ్ట్లు కొట్టాలి. ఏదో రోజు నేను అడిగినట్టు ఆ మాస్ సినిమా మొఖాన్ని కొట్టాలి. కథ స్ట్రాంగ్ ఉండాలి బ్రో. అంటే హౌ ఐఎమ్ లుకింగ్ ఇస్ రవితేజ ఎర్లీ కెరియర్ లో సినిమాలు చేశాడు బ్రో. ఎగ్జాక్ట్లీ తమిళమ్మాయి వాట్ ఎ ఫిల్మ్ బ్రో. ఇడియట్స్. నాకు అమ్మ నాన్న తమిళమ్మాయి చాలా ఇష్టం. కానీ ఫర్ మీ పర్సనలీ బికాజ్ ఐ రిలేట్ ఇస్ నేనింతే బ్రో. నేనైతే 100% రిలేట్ బ్రో. అది ఐ కెన్ అండర్స్టాండ్ వై ఇట్ డిడ్ంట్ వర్క్. ఆ కష్టాలు జనాలు తెలియదు, బట్ నాకు ఇప్పటికీ కృష్ణానగరే మామ ఇది మోటివేషన్ సాంగ్. నేను ఎప్పుడైతే సడన్లీ వెన్ ఐ ఫీల్ లో మోటివేషన్ తగ్గిపోతుంది, కాలనీ పక్కన జస్ట్ నెక్స్ట్ కృష్ణానగరే మామ ఇస్ వాట్ మోటివేట్స్ మీ బ్రో. కోడి కూత కంటే ముందే లేవడం మాకే సొంతం. అది ఏం లిరిక్ బ్రో, అది అసలు భాస్కర్ భట్ల ఏం సాంగ్ బ్రో. అసలు
అసలు వానలు వచ్చినా వరదలు వచ్చినా టైంకి ఎప్పుడు మేము ఉంటాం బ్రో. దట్ ఈస్ సో ట్రూ బ్రో. డైరెక్షన్ టీమ్ సినిమా వాళ్ళు ఏం జరిగినా సరే ఫస్ట్ సెట్ లో ఉంటారు బ్రో. దట్ సాంగ్ రియలీ నాకు సాంగ్ మొత్తంలో ఏం చాలా ఇష్టం. సరదాకి మీరంతా మా సినిమాలో చూస్తారు కానీ మేమన్నా చిన్న చిన్న స్టిల్ ట్రూ. ఇప్పటికీ సినిమా వాళ్ళంటే బయట ఫ్లాట్లు ఇవ్వరు, అమ్మాయిలు ఇవ్వరు, ఇప్పుడు ఇవ్వరు బ్రో. వాళ్ళు చెప్తున్నా కదా, ఇట్స్ స్టిల్ దేర్. దట్ టాబూ, దట్ లిటిల్ బిట్ ఆఫ్ లుకింగ్ డౌన్ ఆన్ ద ఫ్రటర్నిటీ పీపుల్ ఇస్ స్టిల్ దేర్. ఐ థింక్ ఇట్ ఇస్ చేంజింగ్ బిట్ మేబీ స్లోగా. లేదు బ్రో, అవునా? డౌన్ ద స్క్రాచ్ లెవెల్లో ఇట్స్ స్టిల్ దేర్. పీపుల్ ఆర్ స్టిల్ ఫీలింగ్ లైక్ దట్. బట్ ఇంకా అది ఏం చేయలేండి బ్రో. వాట్ కెన్ బి డన్. బట్ నైస్ బ్రో, నైస్ నైస్. నేనైతే మనోడు చెప్పినట్టు ఇలా హారర్ ఫ్యాంటసీ కామెడీ సినిమాతో వస్తారని అసలు అనుకోలేదు. ఆకాశ్ అనౌన్స్ చేసినప్పుడు మాది బేసికలీ వీ హ్యాడ్ టు అనౌన్స్ ద టైటిల్ విత్ ద మోషన్ పోస్టర్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ అదర్ కన్స్ట్రెయింట్స్. వీ హ్యాడ్ టు లీవ్ ఇట్ అవుట్. అదర్వైజ్ వీ డిడ్ంట్ వాంట్ టు కమ్ అవుట్ విత్ దట్. అంటే జనాలు సీరియస్ సినిమా అనుకుంటారు, భయం వేసింది. బికాస్ వీ డోంట్ వాంట్ ఇట్ టు పొజిషన్ లైక్ దట్. సో అది రిలీజ్ చేసినప్పుడే వీ న్యూ అరే దే మైట్ థింక్, బట్ వీ లైక్ ఇట్స్ ఓకే. ఒక్కసారి మన గ్లిమ్స్ తో టోన్ అర్థం అవుద్ది. టీజర్ వచ్చిన తర్వాత 100% దే విల్ నో దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇన్ ఎవ్రీ వే, నాట్ జస్ట్ కామెడీ, ఫ్యాంటసీ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ ఆల్ దట్. సో గ్లిమ్స్ రాగానే పీపుల్ ఆర్ లైక్, ఈవెన్ గ్లిమ్స్ లో ఫస్ట్ 30 seconds కూడా ఏంటి మనోడు ఇంత సీరియస్ చేస్తున్నాడు, దొరికిపోతాడు. నేను thumbnail చూసినప్పుడు సీరియస్ అనుకున్నా, 30 minutes ఓ సీరియస్ ఓకే అని వెళ్ళేసరికి అప్పుడు టంగల్. వి వాంట్ టు డు దట్. వి వాంట్ అంటే bro, excitement is when you think something is going to happen, something else happens. You're like, oh what happened? We want to create that. లేకపోతే something we have to create bro, exciting. Nice. We have to. ఆ సాంగ్ కూడా బాగుంది బ్రో. రపప్ప బలో ఉంది సాంగ్. కొంచెం ఎల్లుంటే బాగుండేది. మీరు ఎందాక అన్నట్టే కదా, ఆడియన్స్ సరిపోదు. బట్ దట్ సాంగ్ విల్ బి మోర్ ఫన్ టు వాచ్. అంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లే హ్యాపెనింగ్ ఇన్ ద సాంగ్. అందుకే మీకు లిరికల్ లో కూడా there's not much. అది చాలా బాగుంటది. లవ్ సాంగ్ కూడా బ్రో, లవ్ సాంగ్ యాక్చువల్లీ ఇస్ వెరీ గుడ్ బ్రో. చాలా బాగుంటది లవ్ సాంగ్ యాక్చువల్లీ. జెన్యున్లీ ఆల్ ఆఫ్ us fell in love with the love song. We thought it is the best one. Next promotion song is that is a lot of fun to watch bro. Munde it's because the promotion song we release a video. Avuna? It's a lot of fun to watch. You will see a lot of people in the run time lock in the bro. Yeah. Enta cheppachu? 210. Oh super. Compact. Nice. Ante maybe 1-2 minutes అటు ఇటు ఉంటది. But that is including the promotion song. Okay. Last లో promotion song. That is including. Yeah. అసలు ఏం చేయమంటారు, పెద్ద సినిమాలు చూడట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ క్రిస్ప్లీ కట్ అలాంగ్ విత్ ద స్టోరీ కనెక్షన్ పోకుండా ఎక్కడ. సో దట్ ఈస్ 100%. బెస్ట్ విషెస్ బ్రో. వి ఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యు. థాంక్యూ. ఏదో రోజు అమ్మ నాన్న తమ్ముల మీడియట్ అలా ఆ జోన్ లో ఏదో రోజు మీరు కూడా ప్రభాస్ ఇక్కడ తేవాలని మేనిఫెస్ట్ పెద్ద సోఫా తెప్పిద్దాం, సాహో కుర్చీ తెప్పిద్దాం. సాహో కుర్చీ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అసలు కష్టపడలేదు, ఇలా అన్నాడు అంతే. బెస్ట్ విషెస్. కలుద్దాం మళ్ళీ April 3rd రాకాసన్ థియేటర్స్. హోప్ఫుల్లీ సెకండ్స్ ప్రీమియర్స్ పడతాయి. సో హోప్ఫుల్లీ మీ ఇద్దరు మళ్ళీ ప్రీమియర్స్ కి వెళ్తారని ఐ యామ్ హోపింగ్. Yes. Sure bro. Yeah. Subscribe guys. Bye bye. Subscribe guys. Bye bye.